లెక్చరర్ నుంచి పోలీసులోకి ఎందుకు వచ్చారు? నాదంతా యాక్సిడెంటల్ అండి లైఫ్ అంతా. అంటే మీరు చెన్నారెడ్డి నుండి చంద్రబాబు నాయుడు దాకా మీరు చూశారు కదా. ఇదంతా డబ్బులండి, ఇదంతా మనీ. ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటారు వ్యవస్థలో? ప్రతి రాజకీయ పార్టీ పోలీసును డోర్ మ్యాట్ లాగా వాడుకుంటున్నారు. అంటే ఎక్కడ లోపం ఎక్కడ ఉందంట? పోలీసు అధికారుల మీద నింద వేయక తప్పదు. ఈ ఇంటెలిజెన్స్ నిజంగానే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుందంటారా? ఒక మంచి సబ్జెక్ట్ని లేవనెత్తారు. మీరు చంద్రబాబు మాటలకు బెండ్ అయ్యారు, మీరు కన్విన్స్ అయ్యారు. పోలీసులకు ఉన్న ఛాలెంజ్ ఏంటి సార్? మెయిన్ ఛాలెంజ్ పోలీస్ ఛాలెంజెస్ ఆర్ మెనీ. నమస్కారం. మనతో పాటు రావులపాటి సీతారాం గారు ఉన్నారు. వారు మాజీ ఐపీఎస్ అధికారి, సుదీర్ఘకాలం పోలీస్ వ్యవస్థలో చేసి అనేక విభాగాల్లో తనదైన పద్ధతిలో గొప్ప పేరు తెచ్చుకొని సురక్ష పత్రిక కూడా చాలా గొప్పగా తీసుకొచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దానికి ప్రతినిధిగా నిలిచే ఆఫీసర్స్లో రావులపాటి సీతారాం గారు ఉంటారు. వారిది చాలా పెద్ద ప్రయాణం, అనేకమైన ముఖ్యమంత్రులతో ఆయన కలిసి పనిచేశారు. వారిని అడిగి పోలీసింగు, బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్, పోలీస్ రిఫార్మ్స్, అప్పటి వాతావరణము, ఇప్పటి పరిస్థితులు, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి శర్మ గారు, చాలా రోజులైంది. మీరు లెక్చరర్ నుంచి పోలీసులోకి ఎందుకు వచ్చారు? ఏం ఆకర్షణ ఏంటని? నాదంతా యాక్సిడెంటల్ అండి లైఫ్ అంతా. లెక్చరర్ ఉద్యోగానికి కోసం నేను చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానంటే ఒక 1 year హైదరాబాద్లో ఉండి, అంటే ఆ రోజుల్లో ఉద్యోగాలు చాలా కష్టంగా ఉండేవి. అతి కష్టం మీద ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు ఒక అర్ధరాత్రి వేళ కూర్చొని అంతకు కొంచెం నాకు సాహిత్యం మీద అభిలాష ఉండేది. అంతకుముందు కొన్ని కథలు వచ్చినాయి. ఆ రాత్రి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది. నేను ఒక 2 చాప్టర్స్ బ్రతుకు బొంగర నవల ఆ విధంగా స్టార్ట్ అయింది. పెట్టి ఏదో ఒకటి చేయాలి, నేను గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి పద్ధతి. పొద్దున్న లేవగా నాకు రూమ్మేట్స్ సరే ఏంటి ఇది బాగుంది, చాలా బాగుంది అనుకోకుండా అదే రోజు నాకు ఆర్డర్స్ వచ్చినాయి గద్వాల కాలేజీకి లెక్చరర్. కానీ దానికి నేను దీన్ని ఇంత పక్కన తీసుకొని పోయాను కానీ మర్చిపోయాను. గద్వాల కాలేజీ లెక్చరర్గా స్టార్ట్ అయింది. గద్వాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఏంటంటే అక్కడ అంత మునుపు ఎంప్లాయీస్ ఏది టీచర్స్కు ప్రమోట్ చేసిన దాంట్లో మాదంతా టెంపరీ అప్పుడు ఉద్యోగం. వాళ్ళు వేసి నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అంతకు మునిపి 1 week బిఫోర్ నా ఫ్రెండ్ ఒక అతను ఈ జడ్చర్ల కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు ఏదో ప్రైవేట్ కాలేజీ అందులో వేశారు, మీరు వై డోంట్ యూ ట్రై అని. అంటే నేను ఏం ట్రై చేస్తాను అంటే అప్లికేషన్ తెచ్చి నేను రాసి అంతగా పంపించాను. ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడైతే ఊడిందో అదే వారం రోజుల్లో అక్కడ కూడా నాకు ఆర్డర్ రమ్మని ఇంటర్వ్యూ ఎవరంటే మర్రి చెన్నారెడ్డి గారు చేశారు. అబ్బో. మర్రి చెన్నారెడ్డి గారు ఆయన దానికి కాలేజ్ చైర్మన్ అప్పుడు ఆ రోజుల్లో. అంటే ఆయన 18 మంది వచ్చారు. నేను చెప్పకూడదుగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను లోపలికి పిలిచారు. ఆయన ఇంట్లో జరిగింది. సడన్గా అడిగాడు, వై ఆర్ యూ ఊస్టెడ్ అన్నాడు. అంటే నాకు ఆయన ముందర నా యొక్క ఇంగ్లీష్ ప్రదర్శించాలని. సార్ దేర్ ఈజ్ వన్ రూల్ కాల్డ్ 10A11 గవర్నమెంట్. వాట్ ఈస్ దట్ రూల్? ఇట్ ఈస్ దోస్ టెంపరరీ ఎంప్లాయీస్ దే కుడ్ బి ఊస్టెడ్ అండ్ దేర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఇట్ ఈస్ లైక్ డెమోక్రల్ స్వోర్డ్ హ్యాంగింగ్ ఓవర్ దేర్ హెడ్స్ సార్ అన్న. ఓ యూఆర్ టాకింగ్ లిటరేచర్ అంటే పక్కన ఆయన మా అప్పుడు ప్రిన్సిపల్ ఆయన సార్ ఈజ్ ఎ రైటర్ సార్, యూ రోట్ ఏ వాట్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, యూ రోట్ ఏ నావెల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే అదేం లేదు సార్, యూ టెల్ మీ వాట్ ఇస్ ఆల్ అబౌట్ అంటే నేను చెప్పాను. అసమహో ఈ ఫెల్ట్ సాటిస్ఫైడ్. నేను బయటికి రాగానే ప్రిన్సిపాల్ వచ్చి అదర్స్ క్యాన్ గో ఎక్సెప్ట్ సీతారామరావు, you are called again. You have to give an undertaking for 5 years that you would stick to this. తప్పకుండా సార్. అండ్ you are going to be the head of the department. అండ్ అక్కడ నువ్వు చేసిన 2 increments నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి ఊస్తాయావు కాబట్టి ఆ 2 increments మేము ఇస్తాం. 2 incrementsతో పాటు ఇంకో ఇంక్రిమెంట్ కూడా ఇస్తాం. 3 increments. నన్ను ఆల్మోస్ట్ వరాలు ఇచ్చేసాడు, కమాన్ జాయిన్. అట్లా జాయిన్ అయింది. సడన్గా నేను జడ్చర్లో మంచి హాయిగా ఉంటున్నాను. ఈ నవళ్ళు అందులో ప్రైజులు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. సాహిత్యం కూడా నేను బాగానే ఉందనుకున్న టైంలో ఒక హిస్టరీ లెక్చరరు అటు పోతూ ఏంటి ఎక్కడ హడావుడికి పోతుంటే ఏంటంటే సర్వీస్ కమిషన్కు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మీరు కూడా పెట్టండి అన్నాడు. ఇప్పుడు నాకు ఇది హాయిగానే ఉంది అంటే కాదు నా దగ్గర స్పేర్ అప్లికేషన్ ఉంది సార్. నేను అన్నాను చూసారు అన్నీ యాక్సిడెంటల్ స్పేర్ అప్లికేషన్ ఉందంటే ఆ స్పేర్ అప్లికేషన్ పాప ఆయన తీసుకొని నా ఐ గాట్ ఇంటర్వ్యూ మంచిగా చేసింది. ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఒక వన్ ఆఫ్ ది పర్సన్స్
నా సీరియలైజ్ అవుతున్న నవల అతను చదివినట్టుంది. ఆర్ యూ బై ఎనీ ఛాన్స్ దట్ రావులపాటి సీతారామరావు అన్నాడు. ఎస్ సార్ అన్నాను. అంటే హీ స్టార్టెడ్ టెలింగ్. అక్కడ నన్ను అడిగింది ఏంటంటే నవల, నవలిక తేడా ఏంటి, కథ, కథానిక ఇవన్నీ అయిపోయింది. బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ మిస్టర్ రావు, డోంట్ గో ఆన్ రైటింగ్ నావెల్స్ అన్నాడు చైర్మన్. పక్కన ఆయన కాదు యూ హ్యావ్ టు గో ఆన్ రైటింగ్ నావెల్స్, హ్యావ్ దట్ అండ్ యూ డూ యువర్ జాబ్ అన్నాడు. నేను అట్లా సెలెక్ట్ అయ్యాను. అంటే మీలో ఆ లిటరరీ స్టింజ్ తర్వాత ఆ సాహిత్య వాతావరణం ఉన్న వ్యక్తులు అయింది మీరు. ఈ పోలీసింగ్లో ఫిట్ కాగలిగారా? మీ అక్కడ సంఘర్షణ ఎప్పుడు అవ్వలేదా? అసలు నేను సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తారు. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి మీకోసం వచ్చారని భయపడ్డాను. అంటే సో దేంట్లో లేను, నేను ఎన్సీసీలో లేను, దేంట్లో లేను. అట్లా వాళ్ళు వచ్చి సార్ మేము అంటూ రైట్. అయితే గమ్మత్ ఏంటంటే నాకు ఒక ప్రొఫెషన్ అనేది వచ్చినప్పుడు ఐ జనరల్లీ గెట్ ఇన్ టు దట్. నా పని నేను చేయాలి. నేను యూనిఫామ్ వేసుకున్నంత వరకు నేను కట్ వేసుకుని ఉండేవాడిని, ఫర్మ్గా ఉండేవాడిని. మీరు ఇందాక చెప్పారే మైత్రి సంఘం, నేను ప్రజా పోలీస్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం ప్రజా పోలీస్ అనేది చిత్తూరులో పెట్టాను. ఏం లేదు, చాలా ఈజీ అండి. మన ప్రజలను ప్రతిసారి అనుకుంటాం కానీ ప్రజలను మన దగ్గరికి తీసుకోవడం చాలా తేలిక. ఎట్లా అంటే ఒక కిల్లీ షాపుకు పోయి వాళ్ళు సిగరెట్ తాగుతూ పడుతూ కబుర్లు చెప్తుంటాడు ఆ షాప్ వాడికి. అదేవిధంగా నేను చూస్తే మున్సిపల్ ఆఫీసు తిరుపతి, అక్కడ ఒక 10-15 కిల్లీ బంక్స్ ఉన్నాయి. అదే కిల్లీ షాపులు లాంటి పాన్ షాపులు. ఆ పాన్ షాపులు ఉత్త ఖాళీగా పడేసి ఉన్నాయి. ఆయన చైర్మన్ అడిగాను ఏంటండి ఇవన్నీ ఇట్లా పడేస్తున్నాం అంటే వాళ్ళందరూ మేము కేసులు పెట్టి ఇక్కడ పడేసాం సార్, వాళ్ళు ఏవో కొత్తగా చేయించుకున్నట్టుంది. అంటే ఇవన్నీ మాకు పోలీసులకు ఇవ్వరాదండి, అది తప్ప దాని కాస్త బ్లూ బాంబ్ ఇదేసి మంచిగా చేసి ఇవన్నీ అంటే అవి ఏం చేశానంటే నేను తిరుపతి యూనివర్సిటీ దగ్గర, అలిపిరి దగ్గర ఇట్లా కొన్ని చోట్ల అట్టనే మదనపల్లి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్టి ఎక్కడైతే జనం కొంచెం గుమిగూడి ఉంటారో అక్కడ మాట్లాడుకుని ఎక్కడైతే అక్కడ ఒకటి పెట్టి ఒక కానిస్టేబుల్ పెట్టాను. ఎట్లా నా ఉద్దేశం ఏంటంటే కిల్లీ షాపుకి పోయి అదే పాన్ షాపుకి పోయి సిగరెట్ తీసుకుంటూ చేస్తూ ఇక్కడ జరిగిందట ఇక్కడ అట్లా నేను ఇన్ఫర్మేషన్ వీళ్ళ ద్వారా కొంచెం అక్కడ ఏంటి టెలిఫోన్ మళ్ళీ నేను పెట్టడం లేదు. టెలిఫోన్ పక్కన ఆధారం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఇక్కడ ఆ యొక్క సౌకర్యం చోటనే ఇది పెట్టేవాళ్ళం. అది ఎన్టీఆర్ పోతూ అలిపిరి ఎక్కుతున్నాడు. ఆయన సడన్గా నేను చిత్తూరు ఎస్పీకి ఉన్నాను, అది చూశాడు. వాట్ ఈస్ దిస్, ఏంటి ప్రజా పోలీస్ ఏమన్నారు చెప్పండి. నేను వెనకున్నాం, నేను ఆయన శర్మ గారు ఉండేవారు, శ్రీధర్ శర్మ గారు, ఆయన కలెక్టర్. అది మా ఎస్పీ గారి ఇన్నోవేషన్ సార్, ఏమి చెప్పండి సార్. మీ స్లోగన్ ఏంటంటే గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటారు, ప్రజల వద్దకు పాలన, పోలీసెస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని నా యొక్క ఇది సార్ అంటే బాగుంది ఇది. అయితే ఇది ప్రజా పోలీస్ అని పెట్టారా, బాగుందని ఆయన చాలా సంతోషపడ్డాడు. 8 నెలల తర్వాత ఇక్కడ మాకు కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఎస్పీస్ అందరికి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఎవరో లేచి మాకు ఫండ్స్ లేవు సార్, అది సార్ అంటే మొదలుపెట్టాడు. ఫండ్స్ అవన్నీ వస్తామండి, కావాలనుకుంటే ఇస్తాం కానీ చూడండి ఆ సీతారామరావు చిత్తూరు ఎస్పీ ఒక్క పైస అడగకుండా అక్కడ ప్రజా పోలీస్ అని పెట్టి ప్రజల దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకుంటూ చాలా అప్పటికి ఇస్తాం, డబ్బులు ఇస్తాం, కానీ మీరు చూడాలండి చేయాలనేటువంటి కాంక్ష ఉంటుంది. వాళ్ళందరూ నా కృష్ణాచార్య గారు అప్పుడు డీజీపీ, అది ఎవరికి తెలియదు. అది మధ్యలో లంచ్లో అరే మమ్మల్ని సీతారాముడు ఎవరి పేర్లు పెట్టి పిలిచేవాడు, ఏం రానివాడు, చాలా ఆప్యాయంగా ఉండేది ఆయన. అరే సీతారాముడు ఇటు రా అన్నాడు. ఏంటి సార్ అంటే ఏంటో నాకు చెప్పకుండా ప్రజా పోలీస్ పెట్టావట నాకు కాదు సార్, అనుకోకుండా నేను పెట్టాను సార్, అంత పెద్ద ఇదేం లేదంటే ఆ వివరాలని తెలుసుకున్నాడు. అట్లా ఉండేది మా యొక్క. అంటే ఒకటి చేయదలుచుకుంటే ప్రజల దగ్గరికి పోవాలనుకుంటే మనం ఏది అడ్డు కాదండి. పోలీసు ఉద్యోగం నాకు ఆ సౌకర్యాన్ని ఇచ్చింది. మన పని మనం చేసుకుంటూ ఏమీ ఆశించకుండా ఇప్పటికీ చాలామంది నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎప్పుడు మీరు చేశారు సార్, వాళ్ళు ఎప్పుడు నిజంగా నాకు జ్ఞాపకం కూడా ఉండదు. కానీ మా నాన్న ఒకటే చెప్పాడు, మంచి పని చేస్తే అది మర్చిపో, చెడ్డ పని ఎవడన్నా నీకు చేసినా అది మర్చిపో. రెండు మనం మర్చిపోవాల్సిందే. మంచి పని చేసింది మర్చిపో, నీ పట్ల చెడ్డగా ఎవరైనా బిహేవ్ చేసినా అది మర్చిపో. మనకెందుకు, మనసుకు ఏది పట్టించుకోవద్దు. అంటే మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? అది ఫస్ట్ పోస్టింగ్ పెనుకొండ డిఎస్పీ. ఎక్కడ? పెనుకొండ అనంతపురం జిల్లా. అక్కడ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా తోటి అంతకు మునుపు ఉన్న ఆఫీసరు పెద్దగా వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది వచ్చిందని ఉద్దేశంతో జలగం వెంగళరావు గారు అప్పుడు హోమ్ మినిస్టర్, ఆయన ఖమ్మం జిల్లా కదా, నా సంగతి తెలిసినవాడు. మా నాన్న రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన వ్యతిరేకంగా వేరే గ్రూప్స్ ఉన్నప్పటికీ కూడా నా సంగతి తెలుసు కాబట్టి అక్కడ సీతారామరావు వేయండి అన్నట్ట.
అది ప్రత్యేకంగా నేను అక్కడికి పోవడం జరిగింది. అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కూడా ఎస్పీ ఉన్నారు, ఆయన కూడా ఈ వాంటెడ్ మీ టు బి. పోతే అక్కడ అది చాలా పెద్ద ఇది, దాదాపు అక్కడ 4 సర్కిల్స్, 14 మంది ఇన్స్పెక్టర్స్, చాలా బాగుంది. సరే అక్కడ నేను కొన్నాళ్ళు ఉన్నారు పాపం. అక్కడ ఆ విధంగానే సాయిబాబా గారు కూడా నాకు ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది జరిగింది. సో మీరు చెప్తున్నట్టుగా ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సరే మన అన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో ఒక జిల్లా ఎస్పీ, తిరుపతి ఎస్పీగా మీరున్నారు. మీరు చేసిన దాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఎస్పీల కాన్ఫరెన్స్లో అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండాలి, పబ్లిక్కి పోలీసుల మధ్య ఒక స్నేహభావం ఉండాలి, పోలీసులు అంటే అమ్మో అనే భయము ఉండకూడదు, ప్రజలందరూ క్రిమినల్స్ కాదు, అలాగే పోలీసులు అనగానే ఏదో భయపడక్కర్లేదు అనే ఒక వాతావరణం మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అందరికీ ఆయన ఒక క్లాస్ లాగా పీకాడు ఎన్టీఆర్. ఒక సీనియర్ ఆఫీసర్, మీరు చెప్పిన దానికి నేను అనుబంధంగా చెప్తున్నాను. ఒక సీనియర్ ఆఫీసరు నాకు చెప్పాడు, మన వాళ్ళు ఉత్త పిచ్చోళ్ళయ్యా పోలీసులు. ఒక 100 మంది ఉంటే పాపులేషన్, ఒక గ్రామంలో 100 మంది ఉంటే అందులో 95 మంది మంచివాళ్ళే, 5గురే క్రైమ్ యాక్టివిటీ చేసేవాడు, క్రిమినల్స్గా ఉండేవాళ్ళు, లేకపోతే చిన్న చిన్న నేరాలు చేసేవాడు. వాళ్ళ కోసం పోలీసు. మనం ఏం చేస్తాం, వాళ్ళని వదిలిపెట్టి ఆ 95 మందిని పట్టుకొని గొడవ చేస్తాం, వాళ్ళకు మర్యాదలు చేస్తాం, వీళ్ళని చేస్తాం. ఆ 5గురిని మన కంట్రోల్లో ఉంచుకుంటే ఎంత గొప్పగా చెప్పాయంటే, మనం చూడాల్సింది మొత్తం పాపులేషన్ హార్డ్లీ 2%, 3%. దాని మీద దృష్టి పెట్టండి చాలు. అది నాకు చాలా, అది నన్ను గైడ్ చేసిందండి. దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ హీ టోల్డ్ మీ, అది వీ షుడ్ నాట్ అన్నెసెసర్లీ హెరాస్ పీపుల్, వీ షుడ్ బట్ బీ ఫర్మ్ విత్ క్రిమినల్స్. ప్రజల్లో నేర శాతము, నేరాలు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మిగతా అంతా మామూలు అంత సాధారణమైన మానవులే. మనం వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయాలి కానీ మన అందరినీ నేరస్తుల్లాగా, దొంగల్లాగా మనం చూడటము అలా, అందువల్లే ఈ గ్యాప్ పెరిగిపోయింది అనేది ఆయన ఫీల్ ఫ్యాక్టర్. సో అప్పుడు ఎన్టీఆర్ మీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన కాన్ఫరెన్స్లో అందరికీ చెప్పారు కదా. తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అలా పెరిగింది. మైత్రి వచ్చిన తర్వాత మహంతి గారు మళ్ళీ నేను ఆ పేరు గీరు పెట్టడంలో కూడా నన్ను కన్సల్ట్ చేశారు. అదే ఫ్రెండ్లీ పోలీస్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, అప్పుడు నారాయణరావు గారు, ఎంఈ నారాయణరావు గారు ఉన్నప్పుడు పోలీసులకు మధ్యన ఒక వారధి లాంటివి ఉండాలి. ఐజీ కానీ డిఐజీ కానీ ఎవరుంటే మధ్యలో చాలా గ్యాప్ వస్తున్నది. ఒక పత్రిక లాంటిది హౌస్ జర్నల్ మనం పెట్టాలి కదా, పెడితే బాగుంటుందని సురక్ష అనే పత్రిక స్టార్ట్ చేశారు. దానికి మొదట విజయ రామారావు గారు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన్ను ఎడిటర్గా పెట్టారు. ఆల్వేస్ ఐజీ డీజీ చీఫ్ ఎడిటర్. తర్వాత అట్లాంటి పరిస్థితుల్లో సడన్గా నేనేవో అప్పుడు రాశాను అది ఇది అనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, సీతారామరావు నువ్వు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉండు అని, నేను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉండి ఆ విధంగా, అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఒక కాలం పెట్టాను, మీతో మీ డీజీపీ, ఒక కానిస్టేబుల్ డీజీపీ తోటి డైరెక్ట్గా మాట్లాడింది కానీ డీజీ కానిస్టేబుల్స్కు అందరితో పాటు కానిస్టేబుల్స్ను ప్రత్యేకంగా ఇది సంగతి, ఇవాళ ఇది జరిగింది, ఇది చేస్తే మీకు ఇది ఉంటుంది, అందులో అంత పోలీసులకు సంబంధించినవి ఉండేది. చివరికి ఎంత బాగా పాపులర్ అయిపోయిందంటే ఈ పత్రిక అప్పుడు 1,00,000 పైన వచ్చింది, 1,00,000 పైన సర్క్యులేషన్ ఉండేది. ఆ పోలీసు గృహిణులు వాళ్ళకేం దొరక మధ్యాహ్నప్పుడు హాయి సాపలు వేసుకొని చదువుతుండేవాడు. అది నాకు ఎవరో చెప్పారు, సార్ మా ఇంట్లో అంత చదువుతున్నా అంటే, పోలీసు గృహిణుల కోసం అని ప్రత్యేకంగా మాలతి చందూర్ ఉన్నారు అప్పుడు రైటర్, బతికే ఉన్నారు, ఆమెతో మాట్లాడి, మేడం మీరు తప్పకుండా రాయాలంటే ఆమె రాసింది. ప్రతి నెల ఆమె కాలం ఉండేది. తర్వాత అరుణ వ్యాస్ గారు కూడా తర్వాత రాసింది. దీనివల్ల ఏంటంటే పోలీసు గృహిణులు సహజంగా పోలీసుల యొక్క కష్టాలు తెలుసుకోవడం, తమ హస్బెండ్స్ కష్టాలు, ఎట్ ది సేమ్ టైం మన ప్రజలకు దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచన, వాళ్ళ తరఫున కొన్ని ఆలోచనలు మనకు వచ్చేవి. సాధ్యమైనంత వరకు ప్రజలకు ఎంత దగ్గరగా ఉండాలనేటువంటి తాపత్రయం ఆ రోజుల్లో ఎంఈ నారాయణరావు గారు కానీ, ఆనందరామ్ గారు కానీ, దొరగారు కానీ, లేకపోతే విజయరామారావు గారు ఆద్యుడండి ముఖ్యంగా సురక్ష పత్రిక. తర్వాత ఆయన సిబిఐకి పోతూ, సీతారామరావు నువ్వు యూ టేక్ ఓవర్, మనం ఇప్పటిలాగా జాగ్రత్తగా ఉందామంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పటికది అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకటి సురక్ష పేరుతోటే, ఇక్కడ సురక్ష పేరుతోటి తెలంగాణ 2 పత్రికలు వస్తున్నాయి. మీరు చాలా ఏళ్ళు చేస్తారు, దాదాపు 20, నా మొత్తం తిరుపతి ఎడిషన్ ఎస్పీ నుంచి అది నడుస్తూనే ఉంది. నేను చివరికి ఏంటంటే, నన్ను ఏం చేశారంటే సడన్గా నాకు ఒక ఫేర్వెల్ పార్టీ లాంటిది ఇస్తూ, అప్పుడు ఉన్న డీజీ సుకుమార్ గారు ఉండేవారు. నిన్ననే మేము ఎడిటోరియల్ బోర్డు కూర్చున్నాం సురక్ష. సీతారామరావు గారు లైఫ్ లాంగ్
ఎడిటర్గా మేము ఇస్తున్నాం. ఆయన అదే హోదాలో ఇప్పుడు ఖాళీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూర్చుంటున్నటువంటి రూమ్లోనే ఉంటూ కారు గీరు అవన్నీ మెయింటైన్ చేస్తూ ఆయన చూసుకోవాలి లైఫ్ లాంగ్. ఇక ఎడిటర్ ఆయన ఉన్నంతకాలం దీనికి ఎడిటర్. నేను అంటే నేను పాలిటిక్స్లోకి పోయాను అప్పుడు. తర్వాత వదిలేండి సార్ అంటే ఏం కాదు ఉండండి అంటే నేను వదిలేండి సార్ అది కుదరదని. అట్లా ఆ విధంగా అయినప్పటికీ సురక్ష అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఇప్పటికీ పాపం వాళ్ళు ఇటువైపు వాళ్ళు పంపిస్తుంటారు, అటువైపు ఉంటారు. కాలమ్స్ కూడా ఏం రాయట్లేదు మీరు దానికి? నేను ఇక అదే ఎందుకంటే అప్పుడు నేను కాకి కలం అని అది ఆంధ్రప్రభలో రాశాను, పోలీస్ పాళయం దానికి రాశాను, ఓ కానిస్టేబుల్ కథను రాశాను. నేను ఏంటంటే నేను అక్కడ ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండేవాడిని. ఇక్కడ విజయరామారావు గారు మేము ఇద్దరం తీసుకుంది అంటే మన ఫోటోలు ఉండకూడదు, తర్వాత మనకు సంబంధించిన ఏమి ఉండకూడదు. అక్కడ ఏంటంటే సురక్ష పబ్లికేషన్స్ అని పెట్టామండి. ఆనందరామ్ గారి ఏదో చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ ఆ సందర్భంగా అది చేస్తే ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, రాజీవ్ గాంధీ టైంలో మొత్తానికి దానికి వేస్తే దాని గురించి ఒక ఆయన రాస్తే ₹1,00,000 పైన మాకు వచ్చినామండి. ఆయన అన్నాడు నాకేమవుతుంది మీరు తీసేసుకోండి. అట్లా ఆ విధంగా నేను ఎడిటర్గా ఇచ్చినప్పుడు దాదాపు చాలా పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడ ఇవ్వడం జరిగింది. సర్క్యులేషన్ కాపీలు అమ్ముడుపోయిందా డబ్బులు వచ్చాయి? ఇక్కడ ఏం చేసేవాళ్ళం అంటే ఒకసారి నేను మామూలుగా ఎస్పీగా ఉన్నప్పుడు ఏదో అప్పటికి ఎడిటర్ నేను పోయి ఎస్పీ దగ్గరికి పోయినప్పుడు బండి కట్టల అక్కడ సురక్షలో బండి ఉన్నాయి ఆఫీస్లో. ఇదేంటండి ఇక్కడ ఉన్నామంటే అన్నీ అక్కడి నుంచి ఒకే బండిలాగా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇక్కడికి పంపిస్తానంటే బాధేసింది. అంటే వీళ్ళకి చేరటం లేదు. నేను వెంబడే పోయి ఒక నిర్ణయం తీసుకున్నా అంటే అందరి అడ్రస్లు తెప్పించాం, మా కానిస్టేబుల్స్ అడ్రస్. మీరు దీనికి ఇంత సందా చాలా ₹20 ఉండేది, ఇంకా కావాలంటే తక్కువ చేద్దాం, కానీ మీ ఇంటికి మేము మీ అడ్రస్ ఇవ్వండి. ప్రతి పోలీస్ ఇంట్లో ఉండాలి అది. ప్రతి పోలీసు పోయింది అప్పటి నుంచి. ఆ తర్వాత గృహస్థుల కోసం ప్రత్యేకంగా కాలం స్టాల్స్లో కూడా పెట్టేవాళ్ళు కదా, స్టాల్స్లో కూడా ఆల్సో అయ్యో మీ ఇక్కడ ఇది ఉంది కదా ఎగ్జిబిషన్, మాది ప్రత్యేకంగా ఉండేది. అది ఏంటంటే కొన్ని పత్రికలు చెప్పకూడదు కానీ హిందూ లాంటిది అథెంటిక్ న్యూస్ ఏదైనా కావాలంటే దే యూజ్ టు కోర్ట్ సురక్ష. అదే అంటున్నా సార్. మామూలుగా పాన్ షాపుల్లో మిగతా పత్రికలు ఎలా పెట్టేవాడు, స్వాతి అలా అక్కడ కూడా సురక్ష చూసేవాడని. సురక్ష ఉండేది. సో ఆ విధంగా ప్రజలు పోలీసుల మధ్య సత్సంబంధాలు ఉండాలి, స్నేహితుల్లాగా ఉండాలి. సురక్ష అంటే వాళ్ళకి ఒక మంచి రక్షణ, ఇది రక్షక భటులు కదా దాని పేరు, ఉండాలనే ఒక ఆలోచనతో మీరు పెట్టారు. మిగతా వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేశారు. మీరు రక్షక భటులు అన్నారు కాబట్టి శివానందమూర్తి గారిని నేను జ్ఞాపకం తీసుకుంటాను. విశాఖపట్నంలో ఒకసారి మేము పిలిచాం ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు పోలీస్ ట్రైనింగ్కు ఒక ట్రైనింగ్ కాలేజీకి పిలిస్తే పోలీసులకు ఎంత గొప్ప మాట చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళ కానిస్టేబుల్స్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు, ప్రపంచంలో ఎవరికి ప్రత్యేకంగా ఆ ఉద్యోగానికి సంబంధించిన పేరు ఉండదయ్యా, రక్షణ మీరు చేస్తున్న రక్షక భటులు. డీజీకి లేదా పేరు, కానిస్టేబుల్కే ఇచ్చారు రక్షక భటుడు అని ఇచ్చాడు. మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత ఎలివేట్ చేస్తారు చూడండి. ఒక గొప్ప వ్యక్తి, ఆయన కూడా పోలీసుతో సమాధానం వాడే కాబట్టి, అందులో ఆయన మొత్తం కెరీర్ అంతా అక్కడే చేశాడు కాబట్టి ఈ మాట అప్పటి నుంచి ఆ రక్షక అన్న పదం వల్ల ఆయన జ్ఞాపకం వస్తాడు. మీరు అన్నారు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పక తప్పదు. సార్ ఇప్పుడు ప్రజలు పోలీసుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? మీరు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆలోచించినట్టుగా ఇప్పటికీ ఫ్రెండ్లీ పోలీసింగ్ మాట ఈ కమిషన్లో ఎవరెవరు మాట్లాడుతూనే ఉంటారు. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఎలా ఉందంటారు పబ్లిక్ వర్సెస్ పోలీస్ ఈరోజు? పోలీసులు వాళ్ళు కావాలని దూరం కావటం లేదు కానీ రాజకీయ పార్టీలు దూరం చేస్తున్నారండి పోలీసులను. ప్రతి రాజకీయ పార్టీ పోలీసును డోర్ మ్యాట్ లాగా వాడుకుంటున్నాయి. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు పోలీసులు కావాలి అన్నిటికీ, పదవిలో లేనప్పుడు అంతా చేసేది పోలీసులే. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. చివరికి వీళ్ళది ఎట్లా పరిస్థితి ఏర్పడిందంటే పెనంలోంచి ఏదో అంటారు చూసారా, పొయ్యిలో పడ్డట్టు ఎవడు మారినా కూడా వాళ్ళ పరిస్థితి మారలేదు. అసలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా పోలీసు శాఖ దే ఆర్ ఆన్సరబుల్ టు లా, చట్టానికే వాళ్ళు బాధ్యత. అంటే గవర్నమెంట్ కాదంటలేదు, గవర్నమెంట్ న్యాయంగా చట్ట పరిధిలో చెప్పినట్టయితే చేయొచ్చు. నేను ఒక విషయం మీకు చెప్తాను, మీరు ఏమనుకోకపోతే. ఒక మినిస్టరు, నేను ఒక ఎస్పీగా ఉన్నప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను, ఒక లిస్ట్ ఇచ్చాడు. ఏంటి సార్ ఇది అన్నాను. ఇప్పుడు ఈ 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ అండి, ఈ సబ్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ వేయండి, ఈ సబ్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ వేయండి, ఇవన్నీ నేను చూశానండి, అన్నీ చూసి నేను ఇస్తున్నాను, రేపు ఆర్డర్స్ ఇష్యూ చేయండి అన్నాను. నేనేం మాట్లాడలేదు. 3-4 రోజుల తర్వాత వాళ్ళ క్యాంప్లర్కి ఫోన్ చేసి, అతను పిఏ ఫోన్ చేసి, అదేంటండి ఆర్డర్స్ ఇష్యూ కాలేదా, మీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మాట్లాడతలేను. వచ్చాడు,
ఏంటంటే ఇంకా ఇవ్వలేదా అంటే నేను ఇవ్వనండి, నేను మొన్ననే జాయిన్ అయ్యాను. నేను ఒక మా సబ్ ఇన్స్పెక్టర్ని అతను ఎట్లా పనిచేస్తున్నాడు అనేది చూడకుండా అతన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చడం నేను చేయను. ఎస్పీ యొక్క విధి ఏమిటంటే అతను ఏ విధంగా జాగ్రత్తగా వర్క్ తీసుకోవడం మా పద్ధతి. వర్క్ తీసుకొని వాళ్ళు మీరు ఇచ్చారు ఒక లిస్టు, నాకు సంబంధం లేదు ఆ లిస్ట్ తోటి. ఏంటండి నేను మినిస్టర్, అందుకనే నేను చెప్తున్నానండి, మీరు మినిస్టర్, యు ఆర్ గవర్నమెంట్. మీరు పోయి డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఇది అని చెప్పి అక్కడి నుంచి ఆర్డర్ ఇవ్వండి, గవర్నమెంట్ ఆర్డర్. ఇదే 10 మంది లిస్టు నాకు వచ్చేట్టు చేయండి గవర్నమెంట్ ఆర్డర్ అని, నేను ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాను, నాకు సంబంధం లేకుండా. కానీ నేను వేయదలుచుకున్నప్పుడు నా ఇష్టం వచ్చిన వాళ్ళు వేస్తాను. ఇక్కడ ఉన్నంతకాలం నేను అంతే. పోయి ఆ సీఎం గారితో చెప్పాడు, డీజీ గారితో. డీజీ గారు అప్పుడు ప్రభాకర్ రావు గారు అనుకుంటా ఫోన్ చేశాడు, ఏంటయ్యా ఆయనతోటి ఏదో అన్నాడు. అని భలే చెప్పావట. నాకు పేరు చెప్పను, సీఎం, కాంగ్రెస్ సీఎం. మొత్తానికి భలే చెప్పాయా, అంతే ఉండాలి. అంటే ఆయన మినిస్టర్గా అధికార పార్టీ మంత్రి, అధికార పార్టీ మంత్రి, కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి అట్లా ఇంకో చోట కూడా వాళ్ళు అక్కడ సీఎం దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి. నేను డిఐజీ హైదరాబాద్ నేను జాయిన్ అయినా నెక్స్ట్ డే నాకు ఛార్జ్ ఇస్తూ నేనే వచ్చిందండి, మీ ఇష్టం, ఈ 24 మంది ఇన్స్పెక్టర్స్ అక్కడ చేంజ్ చేయాలని వచ్చింది, మీరు ఇష్టం అన్నాను. ఎక్కడ సీఎం నుంచే అంత మునుపు వచ్చింది, ఆయన పెట్టాడు, చూద్దాం అనుకునే లోపల ఆయన ట్రాన్స్ఫర్ వచ్చింది. నాకు జనరల్గా హ్యాండింగ్ ఓవర్ ఉంటుంది కదా, దాంట్లో ఆయుధం ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి, ఇది రేపు లాస్ట్ డేట్. ఊరిని ఆయన ఇది ఎక్కడ కూడా సీఎం ఇచ్చింది, సీఎం ఆర్డర్. అంటే సీఎం అంటే సెక్రటరీ టు సీఎం డిజైర్స్ అని ఇస్తారు. నేను పోయి డీజీకి ఎట్లా సార్ ఇది అని, మరి సీఎం వచ్చింది కదా మీ ఇష్టం జాగ్రత్తగా అంటే ఇంటెలిజెన్స్ ఐజీ అప్పుడు ఆర్పి సింగ్ గారు, నో యూ హ్యావ్ టు టాక్ టు సీఎం ఎన్టీఆర్. నెక్స్ట్ డే సండే, అసలు నాకు పోస్టింగ్ హైదరాబాద్ రేంజ్ ఇచ్చింది ఆయనే. నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లా ఏమిటి ఇది 24 మందిని 14 మందిని ట్రాన్స్ఫర్ చేయాలి, వీళ్ళని ఎట్లా మార్చాలి అది అని నేను ఫోన్ చేశాను వాళ్ళకి. సండే ఆయన సండే సార్ ఆయన, బట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, నేను చెప్పాను ఇట్లా ఫోన్ చేశాను, రమ్మనండి అర్జెంట్గా అంటే అర్జెంట్ హడావుడికి వెళ్ళిపోతే ఆయన ఆ మధ్య నేను ఇంటెలిజెన్స్ వాటిలో వీటిలో ఎక్కువ ఉన్నాను కాబట్టి నన్ను చూసి నేను సెల్యూట్ చేయగానే ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఇన్ యూనిఫామ్ అన్నాడు. అంటే థ్యాంక్ యూ సార్ అన్న. అంటే ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్ అంటే సార్ ఇట్లా ఇది చేశారు. విననట్టే ఉన్నాడు, ఒకటే మాట అన్నాడు, దెన్ వీ ఇష్యూడ్ ఆర్డర్స్, యూ హ్యావ్ బికమ్ నౌ డిఐజీ, ఇట్ ఈస్ యువర్ హెడేక్, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ మిస్టేక్, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇన్ యువర్ దిస్ థింగ్, ఐ విల్ క్యాచ్ యూ. You do whatever you want. You need not implement the order. Go అన్నాడు. మీరు అప్పుడు పరిస్థితి చెప్పారు, ఎస్పీగా ఉన్నప్పుడు స్టేట్ రాష్ట్ర మంత్రి మీకు లిస్ట్ ఇచ్చి వీళ్ళు మార్చమన్నా కానీ మీరు మార్చలేదు. నేను మొదటి స్టడీ చేసి చెప్తాను, సీఎం పంపించినా కానీ వెళ్ళి కన్విన్స్ చేసి ఆయన కూడా ఎన్టీఆర్ కాబట్టి ఆ డిస్కషన్ మీకే అని చెప్పారు, డిఐజీగా మీరే నిర్ణయం తీసుకోవడం. అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు మొన్న ఆ మధ్య ఒక ఫార్మర్ డీజీపీని ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏమన్నారంటే, మాకు పవర్స్ ఉండేవి, మేము అందరిని స్టడీ చేసి ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరెవరిని ఏ పోస్ట్లో పెట్టాలి, ఎవరిని లా అండ్ ఆర్డర్ పెట్టాలి, ఎవరిని ట్రాఫిక్లో పెట్టాలి, ఎవరిని క్రైమ్లో పెట్టాలి, ఇలా మాకు ప్రణాళిక ఉండేది. అలా చేసేవాళ్ళం మేము, దాని పైన వాళ్ళు కూడా గౌరవించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా మేము అమరావతికి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటారు వ్యవస్థలో? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇవాళ వచ్చింది కాదు అది, అలా డెవలప్ అవుతూ పరిణామం. ఈరోజు అమరావతి అన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, హైదరాబాద్లో అదే పరిస్థితి, ఇంకో చోట అది ఎక్కడ 10-15 ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎందుకు మార్చలేకపోతున్నారంటే దానికి కారణం ఆఫీసర్సే. మీరు నిజంగా సిన్సియర్గా పనిచేసే ఏ అధికారి కూడా పోయి నాకు ఈ పోస్టింగ్ ఇవ్వంటారు. నేను ఒకసారి మీకు చెప్పాల్సి, ఎందుకంటే మీరు ఒక మంచి సబ్జెక్ట్ని లేవనెత్తారు అంటే అసలు సమస్య చెప్పకపోతే, అసలు అక్కడ జరుగుతున్న విషయాలు చెప్పకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు కావాల్సిన ఆన్సర్ కూడా మీకు రాదు, ఖచ్చితమైన ఆన్సర్. నేను ఇక్కడ డీసీపీ ఉన్నాను, డీసీపీ ఉంటే హైదరాబాద్లో డీసీపీ ఈస్ట్ జోన్. సడన్గా గుంటూరు వేశారు. గుంటూరు వేస్తే నేను పిల్లలు నేనేం లేక నేను అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం అంటే నేను ఆయన దగ్గరికి పోయాను. అంతకు మునుపు నాకు టీడీపీ వాళ్ళు వేశారు, ఆయన దగ్గరికి పోయాను. పోతే ఏంటి అంటే, సరే మరి ఇట్లా ఉంది అంటే, సీతారామరావు
అంతే నాకు నేను ఎడిషన్ ఎస్పీ తిరుపతి ఉన్నప్పుడు ఆయన నెల్లూరు ఆయన మినిస్టర్గా వస్తుండేటప్పుడు నాకు కొంచెం పరిచయం కూడా ఉంది. ఏం కాదు కావాలని వేసాం, అక్కడ కొంచెం ఎలక్షన్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నమాట, మీరైతే కొంచెం అడ్జస్ట్ అయ్యి జాగ్రత్తగా చేసుకుంటారని. మీకెందుకండి, మీరు అక్కడ ఆ ఎలక్షన్స్ కాగానే అయిన మరుక్షణం ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయండి, నేను హైదరాబాద్ తీసుకొస్తాను. ఇదొక్కటి నాకు నాది ఏంటంటే నా యొక్క సాధక భాగం. ఎందుకంటే నేను డీజీ దగ్గరికి పోతే నేనేం చేయనండి, మీరు సీఎం గారి దగ్గరికి పోండి అని చెప్పాడు. ఆయన పర్మిషన్ తీసుకొని పోయి చెప్పాను. ఏంది లక్కీగా నాకేమైందంటే అక్కడ 3 నెలలకే ఎలక్షన్స్ వచ్చినాయి, 3-4 నెలలకు తర్వాత. అప్పుడు ఎలక్షన్ల ముందర సడన్గా మా ఇంట్లో వాళ్ళు, నా వైఫ్ ఫోన్ చేసి, ఇదేంటి ఇక్కడ క్వార్టర్స్, అక్కడ పంజాబ్ క్వార్టర్స్ పెద్ద గొడవ, ఇక్కడ క్వార్టర్స్ ఎవరో వచ్చి చూసుకొని పోతున్నారు, ఇది ఇక్కడ మన ట్రాన్స్ఫర్ అక్కడికి అయింది కాబట్టి ఇక్కడ ఖాళీ చేయాలంటున్నారంటే, వాళ్ళు లక్కీగా ఆయన గుంటూరులో ఉన్నాడు. గుంటూరులో ఉండి హెలికాప్టర్ ఎక్కబోయేసానికి, సార్ ఏంటి సార్ ఇది మీరు అన్నారు, నేను వచ్చాను ఇక్కడ అంటే, ఆయన దగ్గర ఒక చిన్న నోట్బుక్ ఉంటుంది, నాకు బాగా జ్ఞాపకం. ఇట్లా నోట్బుక్ తీశాడు, రాసుకున్నాడు. చూడండి మీకు నేను అక్కడ చేరిన తర్వాత గంటలో మీకు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి ఫోన్ చేసి అంతే ఉంటారండి అని. నా వైఫ్ కూడా ఫోన్ చేసి, ఎవరండి మళ్ళీ వచ్చి, లేదు ఏం కాదండి వండండి అంటే, అంత జాగ్రత్తగా అధికారుల యొక్క వాళ్ళు మిమ్మల్ని తీసుకువచ్చాం, ఇక్కడ వేసాం, కారణం ఏంటి జాగ్రత్తగా చేయాలని. అదే వ్యక్తి ఆయన సంగతి. ఎందుకంటే తదిమ వాళ్ళంతా నేనేదో క్లోజ్ కానీ ఒక జనార్దన్ రెడ్డి గారు లాంటి సీఎం ఏ విధంగా పనిచేశాడంటే, చెప్పను నేను పేరు, ఒక ఎమ్మెల్యే ఆయన ఆ గుంటూరులో ఉన్నప్పుడే, ఏంటి సార్ సీఎం ఎస్పీ గారు ఏది ఒక ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయటం లేదు, ట్రాన్స్ఫర్కి రికమెండ్ చేయమంటే చేయటం లేదు డిఐజీకి, ఎట్లా సార్ ఎట్టుంటే పరిస్థితి ఎట్లా సార్ అని వారు చెప్పారు. చెప్తే నన్ను పిలిచేది, ఏం సీతారామరావు ఇవన్నీ చూసుకోవాలి కదా, నువ్వేదో చేస్తావు అనుకుంటే ఇదేంటయ్యా అన్నాడు. సార్ వారే అంత మునుపు ఆ పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు, వారి కోరిక మీద ఆ ఇన్స్పెక్టర్ని వేశారు, ఇప్పుడున్న ఇన్స్పెక్టరు, మరి పార్టీ మారారు వారు, ఇప్పుడు ఈ పార్టీకి వచ్చేవారు, మీ పార్టీకి వచ్చేవారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆయన్ని తీసేస్తామని. ఇది ఎక్కడ మీకు చెప్పండి సార్, నేను ఏం చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఆ ఎమ్మెల్యే కిన్నురాలైంది, చిన్నగా బయటికి వెళ్ళింది. బాలేక చెప్పావయ్యా. చూడండి, సీఎం కరెక్ట్గా ఆలోచించి నన్ను తప్పు పట్టకుండా పైగా ఒక ప్యాట్ మంచి పని చేశారు. ఆవిడ మొదటి నుంచి ఈ పార్టీ కాదని కాదు, కొత్తగా వచ్చే పార్టీ వాళ్ళు ఎక్కడికి మారితే అక్కడ ఇన్స్పెక్టర్లను కూడా మారుస్తారు. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే పవర్ చూపించుకోవటం, వాడు మంచి చేశాడా చెడు చేశాడని కాదు, ఒక పవర్. నేను అది అక్కడ. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా పోలీసు అధికారుల మీద నింద వేయక తప్పదు. వాళ్ళు ఖచ్చితంగా ఉంటే, వాళ్ళు కన్విన్సింగ్గా చెప్పగలిగితే రాజకీయ నాయకులకు, అధికారంలో ఉన్న వాళ్ళకు 90%లో కనీసం కొంత వాళ్ళ పూర్తి తన సొంతంగా స్వలాభం ఉంటే చేసుకుంటారేమో, కానీ మిగతా వాళ్ళ విషయంలో అధికారులు చెప్పిన మాట వింటారు. అందుకని ప్రతిసారి మైక్ పోలీస్, మైక్ ఐజీ, మై సి అంటారు కదా, మై ఐఏఎస్ ఆఫీసర్ అంటారు కదా, మై చీఫ్ సెక్రటరీ అంటారు. వాళ్ళు అంతే అనుకుంటారు. కానీ పోలీసులకు ఒక చిన్న ఇది ఉంది, వాళ్ళు సార్ కేసులు కదా, కేసులు నేను తీసేమంటే తీయను సార్, కారణం ఏంటంటే ఐఎమ్ ఆన్సరబుల్ టు లా అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఈ రోజుల్లో ఉందో లేదో నాకు తెలియదు. కానీ అంతకు మునుపు ఏంటంటే, మాకు ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఐజీ కానీ డీజీ కానీ చాలా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు, ఏదున్నా కుషన్లాగా ఉండేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా డిఐజీగా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళం, నేనంటే నేను కాదు ఇంకోళ్ళైనా, ఎస్పీల కుషన్లాగా ఉండేవాళ్ళం. ఆ కుషన్ పోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ సీఎం తోటి మాట్లాడతాడు, ఐజీ మాట్లాడతాడు, ఎవడి పని వాడు చేసుకుంటున్నారు, కానీ ప్రజల పనులు కావట్లేదు. ప్రజలకు అంతే నిరాశ మిగిలి ఉంది, అంతే వీళ్ళు ఏం చేయటం లేదు ఉంది. పోలీస్ ఆఫీసర్స్ అంతే ఉన్నారు, పొలిటీషియన్స్. మరి ఇది ఎట్లా మాట్లాడాలి చెప్పండి? అంటే ఎక్కడ లోపం ఎక్కడ ఉందంట, ఇది పరిష్కారం అందరితోటి ఉంది. ఇంతకు మునుపు నేను ప్రజలను ఎప్పుడు బ్లేమ్ చేయలేదు, కానీ ఈ మధ్యన ప్రజలను కూడా బ్లేమ్ చేసే స్థితి వచ్చింది. ప్రజలు కూడా ఏంటంటే నేర్చుకున్నారు. ఇక ఇదివరకు ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళు ఒక ఎలక్షన్లో మీరు చూడండి, ఎన్నికల్లో వాళ్ళు డబ్బులు తీసుకున్నారంటారు, అదంటారు, కానీ ఎన్నికల రిజల్ట్ అంతా ఒక చోటనే ఉంటే, అక్కడ చూస్తే శ్రీకాకుళం నుంచి ఇదివరకు చెప్పేవాళ్ళు, శ్రీకాకుళం నుంచి ఇట్లా పక్కన దాకా, ఇప్పుడు కూడా అంతే ఉంది. డబ్బులు తీసుకున్న వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదివరకు వాళ్ళు ఒక ఊరికి వస్తే, ఒక ఎమ్మెల్యే కానీ ఇంకోటి వస్తే, సార్ ఈ రోడ్డు లేదనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అండి, నాకు ఈ పని ఎవడికి వాడు చెవుడు, నాకు ఈ పని చేసి వాడి. ఇప్పుడు ఉద్యోగాల కోసం, వాటి కోసం, వీటి కోసం అనేటువంటి అది చేయొచ్చండి. కానీ సొంతంగా మాకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించండి, ఇది ఇప్పించండి, అది ఇప్పించండి అని, ఆ డబ్బుల విషయంలో ఇదంతా డబ్బులండి, ఇదంతా మనీ. ఈ మనీ మేకింగ్
అందరు కదా మమేకం అయిపోయారండి. ఇప్పుడు ఎవరు ఏది అనుకున్నప్పటికీ ఇదివరకు ఉన్నటువంటి న్యాయబద్ధత, నిబద్ధత, చట్టానికి మనం బద్ధులం అయ్యాం, రాజ్యాంగం ప్రకారం మనం పోవాలనేటువంటి దృక్పథం చాలామందిలో లోపించింది. ఒకళ్ళిద్దరు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయగలరు? అందువల్ల అందరినీ బ్లేమ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సార్, పోలీసుల పైన రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు అనేవి ఇప్పుడు బాగా ఎక్కువ వినపడుతున్న మాటలు. గతంలో మీరున్నప్పుడు అవి లేవా? అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? గతంలో ఒత్తిళ్ళు అనేది ఎట్లా ఉండేదంటే, దాన్ని మీరు చెప్పారు ట్రాన్స్ఫర్. నేను కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఏలూరులోనే పనిచేస్తున్నాను. మూర్తిరాజు గారిని ఆయన మినిస్టర్, నేను డిఎస్పీగా ఉన్నప్పుడు చెప్తున్నాను. మూర్తిరాజు గారిని మినిస్టర్, ఆయనతో మాట్లాడాను, చేశాను. మళ్ళీ అక్కడ ఏలూరులో ఎట్టు ఉండేదంటే ఆర్ఎన్బి వెనకనే బంగ్లా ఉండేది, డిఎస్పీ ఉండేది. నేను ఇంటికి వచ్చాను, సడన్గా సార్ మూర్తిరాజు గారు సీఎం మినిస్టర్ గారు వస్తారట. అది ఇప్పుడే మాట్లాడాను కానీ ఆయన దబదబ వచ్చాడు. అదేంటి సార్, నేను ఇప్పుడే రమ్మన్నా కూడా ఇక్కడ వచ్చేసేవాడిని కదా అంటే, లేదు కూర్చొని, ఏం లేదు, అప్పుడేమో నేను మంత్రిగా ఉన్నప్పుడు మీరు అధికారిగా వచ్చారు, ఇప్పుడు నేను ఒక పిటిషనర్గా వచ్చాను. చూడండి, ఇది మా తమ్ముడిది, ఏదో ఈ ప్రాబ్లం ఉంది, వాడు మీకు ఇచ్చి మా అన్నయ్య మినిస్టర్ అట్లాంటి అంటాడో ఏమో, తమ్ముడో లేకపోతే బంధువు, ఏదో నాకు జ్ఞాపకం లేదు. అట్లా అనకుండా ఉండటం కోసం ఆ పిటిషన్ నేనే తీసుకొచ్చాను. ఇది చూడండి, న్యాయబద్ధంగా ఉంటే చేయండి, లేకపోతే వదిలేండి. ఆ రోజులు అట్లుండేది. క్యారెక్టర్, పొలిటీషియన్ యొక్క క్యారెక్టర్. వెంగళరావు గారు ఒక అంకన్నగూడెం డబుల్ మర్డర్ కేసు అనేది ఉంటే, అందుట్లో ఒకరోజు నాకు ఫోన్ చేసి, ఏంటయ్యా వాళ్ళందరినీ హెరాస్ చేస్తున్నారట, అది ఇది అంటే, సార్ ఇది అంటే, సరే మంచిది, ఏం చేయమంటావు అని అడిగాను. అడిగితే వాళ్ళు, సార్ మీరు ఏమనుకోకపోతే మీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నట్టు సార్ వాళ్ళు. నాకు పెద్ద తెలియదు, అది లౌక్యం కూడా ఇప్పుడు నేర్చుకోలేదు. ఇంటి చుట్టుపక్కలనే తిరుగుతున్నట్టు అంటున్నవి, మరి ఏం చేయమంటే వాళ్ళని పంపిస్తాను అన్నాడు. కొట్టరు కదా అన్నాడు. చూడండి, యాజ్ హోమ్ మినిస్టర్ అంటాం, కొట్టరు కదా అంటే, కొట్టడం ఎందుకు సార్, వాళ్ళు ఫలానా రోజున వస్తాను, నాకు గురువారం, నాకు జ్ఞాపకం 68 మంది అండి, 68 మంది ఆ రోజున కోర్టుకు పంపించాను, చేశాను. అట్లుంటేది. హోమ్ మినిస్టర్ అయ్యిండు ఆయన. హోమ్ మినిస్టర్ అయ్యి ఉండే కూడా, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఇట్లా నేను మీరు చెన్నారెడ్డి నుండి చంద్రబాబు నాయుడు దాకా మీరు చూశాను. ఆ మార్పు పరిణామాలు ఎక్కడ? ఒత్తిడి ఉండేది. ఒత్తిడి ఎంతవరకు ఉండేదంటే, నువ్వు కన్విన్స్ చేయగలిగితే ఒత్తిడి ఉండదు. వాళ్ళకంటే నేను, సార్ ఈ పరిస్థితులు ఇది మీకు చెడ్డ పేరు తెస్తుంది సార్ అంటే, కన్విన్స్ ఎందుకు చేయట్లేదు అంటారు వీళ్ళు? కన్విన్స్ ఎవరికి వాళ్ళు లాభాలు చూసుకుంటున్నాడు అంతే. అంటే వాళ్ళ మీద నేను బ్లేమ్ చేయటం లేదు ఎవరిని, అందరూ కాదు, కొంతమంది, కొంతమంది అయినా కూడా. ఒక్కటి, ఏ అధికారికైనా ఒకటండి, ట్రాన్స్ఫర్. అక్కడికి వచ్చి సర్దుకొని అంత బాగుంది, ట్రాన్స్ఫర్ అనేది చికాకు పడుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత పిల్లలు, కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది వాళ్ళ చదువులు, వాళ్ళ ఇది ఇక్కడనే ఉంటే 2-3 ఏళ్ళు అలవాటు అవుతుంది, వాళ్ళ పిల్లలకు ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు దానికోసమైనా ట్రాన్స్ఫర్, వీళ్ళు ఎక్కడ మారుస్తాడు, లేకపోతే ఏదో చిన్న పని అది చేసేస్తే అనేటటువంటి అది వచ్చి అదొక కారణం ఉండొచ్చు. రెండోది ఏంటంటే, వాడు సంపాదిస్తున్నప్పుడు నేను సంపాదించకూడదు అనేది ఒకటి. రెండు, ఈయనకు తెలియకుండానే లోయర్ లెవెల్లో ఇతన్ని చేస్తుండొచ్చు. రకరకాల కారణాలు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఏలూరులో ఉన్నప్పుడే నన్ను ఎస్పీ గారి దగ్గర కూర్చోన్నాను. భాస్కర్ అనేది చాలా మంచివాడు. కూర్చొని ఉంటే అక్కడ రెజ్లింగ్ పోటీలకు ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచాడు. పిలిస్తే, నాకు పని ఉందయ్యా, మా డిఎస్పీ గారిని సీతారామరావు గారిని తీసుకోమంటే, ఆయన దేని సార్ మిమ్మల్ని పిలుస్తున్న అనుభవం అంటారు, కాదు కానీ అక్కడ ఆయన పిలవడానికి వచ్చిన వాడు ఒక పొలిటీషియన్. ఆయన మధ్యాహ్నం నేను పోయానండి, ఈవినింగ్ పోయాను. వాళ్ళు ఇట్లా నాకు కూల్ డ్రింక్ ఇచ్చారు, వాళ్ళు రెజ్లింగ్ ఇట్లా చేశాను, వాళ్ళు చేతులు కలిపాను, నేను బయటకు వచ్చాను. ఈ పొలిటీషియను నా వెంబడి వెనక్కి వచ్చాడు. వచ్చి, మీరు ఏమనుకోపోతే అటువైపే పోతున్నారు కదా సార్, నేను కారులో, మా అమ్మాయి నేను కలిసి వస్తాం, మేము అటు వస్తున్నాం, ఆలోచన మంచిగా రండి అన్నాను. అయిపోయింది, రండి వచ్చేసాము. రాత్రి 11:30కు బయట వెయిటింగ్, నేను ఏదో నేను చూసుకుంటున్నాను ఫైల్స్. సార్ మీకోసం ఎవరు వచ్చారట, రెజ్లింగ్ ఇన్ఛార్జ్ అట సార్, ఆ రెజ్లింగ్ చేసేవాడు వచ్చాడు. అతను ఏంటంటే రెగ్యులర్లో వాడు అతను ఆర్గనైజ్ చేసింది. కూర్చోండి, ఏంటి బాబు ఏంటి మధ్యాహ్నం, మీరు ఏమనుకోకపోతే ఒకటి చెప్తాను సార్, మీకు అధికారిగా చాలా మంచి పేరుంది సార్, ఆనెస్ట్ అని పేరుంది సార్, ఇవాళ ఫలానా వ్యక్తి దీన్ని ఆర్గనైజ్ చేశాడు సార్,
మొదట ఎస్పీ గారు వస్తామన్నారు సార్ అని, అంటే ఆయన కాదు డిఎస్పీ గారిని తెస్తున్నా అన్నాడు. మీరు వచ్చారు. వచ్చిన తర్వాత దబదబా కార్ దగ్గరికి వచ్చాడు, మీతోటి ఏదో మాట్లాడాడు, లోపలికి వచ్చారు. ఆయన అర్జెంటుగా 1500 రూపాయలు తీసుకురామంటున్నాడు అన్నాడు. నా దగ్గర 1500, నాకు తెలుసు మీరు ఇట్లాంటి మనిషి కాదని. 1500 రూపాయలు తీసుకున్నాడు. వాళ్ళు కారు ఎక్కారు, వెళ్ళిపోయారు. ఇది మా వాళ్ళందరికీ చెప్తే, కొంతమంది లోకల్ వాళ్ళకి చెప్తే, ఆయన అట్లాంటి మనిషి కాదు, ఆయన దృష్టికి తీసుకురా, మీరు నిజంగా మీకు అందినవా లేవా అనే, లేకపోతే అందుకని వచ్చాను సార్. చాలా మంచి పని చేసావా బాబు, మీరు ఏమనుకోకపోతే రేపు 10ంటికి నా దగ్గరికి వస్తా, మంచి వస్తా, వచ్చి మీరు వెనక నా ఛాంబర్స్ లోపల కూర్చున్నాడు. నేను ఆ ఫలానా వ్యక్తి ఉన్నాడు కదా పొలిటీషియన్, ఆయన ఏంటి సార్, ఏంటి ఎట్లా ఉంది ఏమి సార్, మీరు సార్ ఎంత ఆనెస్ట్ ఆఫీసర్ సార్, మీరు ఎంత ప్రజలంతా చెప్పుకున్నాం, ఒకసారి వస్తారా టీ తాగిపోతురు కానీ. వచ్చాడు. వచ్చి ఆయన ఆ సంగతి చెప్తూ ఉన్నాడు. ఏంటండి అంటే మళ్ళీ ఇదంతా మరి ఏంటండి అంత, నేను ఆనెస్ట్ ఆఫీసర్ అన్నారు, అదన్నారు, నా పేరు మీద డబ్బులు ఏం తీసుకున్నారు సార్. నేను సారీ సార్ రావయ్యా రా అన్న. చూడగానే హార్ట్ అటాక్ వచ్చినట్టు పడిపోయాడు. లేనిపోయింది మళ్ళీ గొడవని, అంతే కదండి, రెడ్ హ్యాండెడ్గా మళ్ళీ కట్టుకొని మళ్ళీ సర్లే ఏం చిన్న అట్లాంటి పనులు చేయకండి, చేస్తాం ఈసారి ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది, ఎన్ని చేస్తున్నారు ఇట్లాంటి. అతను చెప్పకూడదు కానీ మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇది ఒక ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇంకొక రకంగా మా దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తారు. ఎట్లా సహాయం చేస్తారంటే, ఒక చోట సడన్గా నాకు ఫోన్ కాల్ వచ్చింది రాత్రిపూట, మీరు చూడండి సార్ ఆ లాడ్జ్లో అక్కడ పోయి చూడండి. లాడ్జ్లో పోయి నేను చూద్దాను కదా, నేను జనరల్గా ఒకడినే పోయేవాడిని జీప్ వేసుకొని, అప్పుడు కొత్తగా ఉద్యోగం చేయను, హడావిడికి పోవటం. చూద్దాను కదా, వెరీ బిగ్ పొలిటీషియన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆర్ట్లీ ఒక అమ్మాయితో ఉన్నాడు. అతను నా కాళ్ళు పట్టుకున్నది పనిచేశాడు. చేసి సార్ మీరు ఏమనుకోవద్దు, నా భార్య చచ్చిపోయింది, ఇదండి అది ఇంకే నిజంగా మాట్లాడితే నేరం కాదు, సరే నేను అదేం చెప్పక సర్లేండి అని వదిలిపెట్టాను. అతను మా ఎస్పీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను అక్కడికి ఆయన కూర్చోన్నప్పుడు నేను ఎప్పుడు పోయినా అంత ఆడవచ్చాను, ఏంటి సీతారామరావు నీకు తెగ మర్యాద ఇస్తున్నాడు, ఏదో నాకు కూడా అంత మర్యాద ఇవ్వటం లేదు, ఎప్పుడు చూసినా నీకు తెగ ఏం లేదు సార్, నేను ఇప్పుడు చెప్పలేదు. తర్వాత ఒకసారి సార్ వాళ్ళంతా పార్టీ వాళ్ళంతా, ఆయనే లీడరు, వాళ్ళంతా మన పోలీస్ స్టేషన్లో హడావుడి వస్తున్నారు సార్, కల్లా ఇమీడియట్గా మీరు చెప్పండి అని నేను ఆయన ఫోన్ చేసి, ఏంటంటే మీ వాళ్ళంతా వస్తున్నారట, చూడండి సార్ 1 minute వాళ్ళు వెళ్ళిపోతారంటే, వాళ్ళు చెప్పేసి ఏంటి సార్ ఒక్కసారి అంత మాయమైపోయారు సార్, ఎవరు అప్పుడు అంత హడావుడి చేసిన వాళ్ళు ఎవరు లేకుండా పోయారు సార్, సర్లే ఇట్లా ఒక్కొక్కరు మాకు సహాయాలు కూడా చేస్తుంటారు. మనం ఏంటంటే జాగ్రత్తగా నేరం కాని విషయంలో సహాయం చేయటం అనేది జరిగితే వాళ్ళ సహాయం కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈ వ్యవస్థలో రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు అనేది ఉంటాయి. అయితే మనం అధికారి అనేవాళ్ళు వ్యక్తిని బట్టి అల్టిమేట్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఆ అధికారిని బట్టి ఉంటుందండి. అధికారి ప్రలోభాలకు లొంగకూడదు అనుకుంటే, నాకున్న ఉద్యోగం ఎక్కడికి పోయినప్పటికీ అదే ఉంటాయి, ఆ సౌకర్యం ఉంటుంది, ఆ శాలరీ ఇస్తారనుకున్నప్పుడు దేనికి మనం చెప్పి ఏమి చేసేవాళ్ళు లేడు. అట్లాంటి అధికారులు ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అధికారులు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు పూర్తిగా కొన్ని ప్రలోభాలకు కానీ, కొన్ని అవసరాలకు కానీ, కొన్ని స్వార్థాలకు కానీ లొంగటము, అలా అది పెరగటము, తద్వారా ఈ వ్యవస్థకు ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా దానికి ఉన్న ప్రతిష్ట గౌరవం తగ్గటం అనేది కూడా క్రమక్రమంగా అది చూస్తున్నాం. దీనికి మూలం ఏంటంటారు? మీరు చెన్నారెడ్డి నుంచి చంద్రబాబు వరకు అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర వర్క్ చేశారు, నేరుగా చేశారు కదా. ఇటువంటి పరిణామాలు ఎప్పటి నుంచి ఈ కల్చరు పాడవటం పెరుగుతూ వస్తుంది, ఈ వ్యవస్థ పాడవుతూ వస్తుంది సార్? దీనికి కారణం ఏంటంటే సమాజంలో నుంచి వచ్చిన వ్యక్తులే కదా, ఇటు పోలీసు వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా. అంత మునుపు నీతి కట్టుబడే వాళ్ళు ఉండేవారు, భయం అనేది ఉండేది. నేనైతే కొత్తగా జాయిన్ అయిన రోజుల్లో మీరు చూసా అతను కరప్ట్ ఫెలో అనేవాడు, మాకు పక్కన ఉండేవాడు. ఆ కరప్ట్ ఆఫీసర్ కూడా నా బోటిగాడు సబార్డినేట్ అయితే నాకు మర్యాద ఇచ్చేవాడు, కానీ తను జాగ్రత్తగా ఉండేవాడు. ఎక్కడ ఇట్లాంటి పిచ్చి పనులు నాకు చెప్పకపోయేవాడు. వాళ్ళు ఏం చూసుకునేవాడు. అది పోయింది క్రమేపీ పోయి ఒక 1% అలా 40%, 50% అట్లా పెరుగుతూ వచ్చింది. దానికి కారణం ఏమిటంటే అందరూ ఎప్పుడైతే ప్రలోభాలకు లొంగటం మొదలు పెడతారో సమాజంలో చిల్లిపడింది. దాన్ని బాగు చేసేవాడు ఎట్లా ఉన్నట్టే, నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి, నేను ఈ యొక్క సమాజంలో మార్పు ఎట్లా తేవాలంటే, ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఎంసెట్లో తల్లిదండ్రులు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అడ్డగోలు కాఫీలు తీసి టీలు తీసి ఓ రోజు ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ జరిగి పిల్లగాళ్ళు బయటకు వస్తున్నారు. ఓ తండ్రి భుజాన ఏంట్రా బాగా రాసావా అంటున్నాడు. వాడేం మాట్లాడలేదు.
వెనకనే ఒక ఇన్విజిలేటర్ వస్తున్నాడు. వస్తూ ఏంటి సార్ ఏంటంటే నేను ఆ రూమ్లోనే ఉన్నాయా, అరే ఈ పిల్లగాడు ఎక్కడ పిల్లగాడయ్యా, ఏం రాయకుండా కూర్చున్నాడు. కూర్చుంటే అప్పటికి నేను చిన్నగా కాగితాలు చూడాలి రాసాయి, మన కాలేజీకి పేరు వస్తుంది, స్కూల్కి వస్తుంది, నువ్వు అవుతావు అంటే పక్కన పడేశాడు. అంటే ఆ పిల్లగాడి చెంప తండ్రి చెల్లు అనిపిస్తాడు. ఏంట్రా ఇక అంతకంటే ఏం చేయాలరా, నీకు కాఫీలు టీలు అన్నీ మోయించేసి నేను చేస్తే ఆయన పాపం అంత సహాయం చేశాడు టీచరు. ఇక ఎవరు ఏం చేయాలరా అంటే, ఇట్లాంటిది నేను ఎన్నడూ నా జన్మలో చేయను, నాకు ఇట్లాంటి చదువు ఇట్లాంటి ఉద్యోగాలు నాకు అవసరం లేదు. అట్లాంటి మార్పు ఆ పిల్లగాడిలో ఆ యొక్క అవేర్నెస్ ఉన్నప్పుడు పెద్దల్లో ఎందుకు రావటం లేదని నేను అడుగుతున్నాను. టీచర్లు ఎంత చెడ్డగా ఉన్నాగా వాళ్ళని మనం ఒప్పుకుందాం, టీచర్లు ఈ విధంగా వెళ్ళిపోవాడు చదువు చెప్పకుండా ఇదేమిటి మాస్ కాపీయింగ్ కూడా ఎన్ని జరుగుతుంది కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మరో గాంధీ లాంటి వాడు పుట్టితేనే కానీ మళ్ళీ ఎట్లా వచ్చిందంటే సమాజంలో ప్రతి చోట చిల్లి కనపడుతున్నప్పుడు ఈ చిల్లులకు తూట్లకు గంటలు కప్పేవాడు, దాన్ని మాగు చేసేవాళ్ళు ఎట్లా అనేంటే పూర్తిగా టోటల్ అవేకనింగ్ రావాలి. ఏదో మాటలు చెప్పడం తేలికే కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా పెరుగుట విరుగుట కొరకే అన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు విరక్క తప్పదు. మళ్ళీ అవును సార్, అధికారులు ఏదో ఒక పార్టీతో బాగా కొమ్ముగాయటం అనేది కూడా పెరుగుతూ వస్తుంది కదా. దీనికి కారణం ఏంటంటారు అంటే పోస్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా రిటైర్మెంట్ తర్వాత ఏదైనా పదవి జరుగుతున్నాయి కదా ఎలాగ. మీకు ఎందుకంటే చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు ఇంకో పోస్ట్ ఎందుకండి, అవును రాజ్యసభ ఎందుకు, అది అదేవిధంగా ముందర ఎట్లయింది వాళ్ళు చేశారు కాబట్టి నాకు కూడా ఏదో వస్తుంది అనేటువంటి ఉంది కదా, అదెందుకు. నేను హెచ్ఆర్డీలో ఉన్నాను ఇక్కడ, అప్పుడు పిఆర్కే ప్రసాద్ గారు నాకు ఎక్స్టెన్షన్ రాశారు, రీఎంప్లాయ్మెంట్. అది నాకు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ అంటే అధికారంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ వాళ్ళు చూసి ఆల్రెడీ అక్కడ డీజీ ఆల్రెడీ రిటైర్డ్ ఆయన ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు, ఇంకొక అడిషనల్ డీజీ రిటైర్ అయిన ఆయన ఎక్స్టెన్షన్ మీద. ఇప్పుడు వీరి పదవిలో ఇప్పటిదాకా ఈయన ఇందుట్లో ఉన్నటువంటి సర్వీస్లో ఉన్నవాడు ఈయనకు కూడా రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తే ఎట్లా అనేది ఒక క్వశ్చన్ వేశారు. ఆ ఫైలు అక్కడ ఉంది చంద్రబాబు దగ్గరికి, అక్కడ ఆయన సీఎం గారు. అంటే నాకెవరు చేశారు, మీరు ఒక మాట ఆయన కలవండి, కలిస్తే అవుతుంది కదా. నేను కలవలే, నిజంగా చెప్తున్నా, నేను అసలు నాకే సరే పోనీ నాకు ఎందుకంటే నేను అడుక్కొని ఒక ఏడాదికి 2 ఏళ్ళకి ఎందుకు ఈ అవస్థ, హాయిగా ఇంట్లో మరి 4 తొట్టిగా చేసాం అయిపోయింది. ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింటే తల్లి వాళ్ళు అంటున్నారు దేనికోసం పిలిచి ఒకటే అడిగాడు, వుడ్ యూ జాయిన్ మీ అన్నాడు. అంటే మీరు రాజకీయాల్లో ఎట్లా ప్రవేశించాలని చెప్పడానికి. నాకు అర్థం కాలే. అండ్ ఐ వుడ్ లైక్ యూ టు జాయిన్ పాలిటిక్స్ అన్నాడు. అంటే సార్ ప్రాబబ్లీ యూ మైట్ బీ నోయింగ్ ఆల్సో, మా వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఉన్నారు సార్, మై ఫాదర్ వాజ్ సబ్జీ ప్రెసిడెంట్ అండ్ ఆల్ దట్, మా కనెక్షన్స్ అన్నవి. అఫ్కోర్స్ నేను రాజకీయాల్లో ఎన్నడూ లేను, పోలీస్ ఆఫీసర్గా నేను నా యొక్క డ్యూటీకే పరిమితం అయ్యాను. కానీ ఐ నో ఆల్ దట్, బట్ పీపుల్ లైక్ యూ ఐ వాంట్ అంటే నేను ఆలోచించుకొని బయటికి రాగానే మొత్తం మన వాళ్ళంతా మీ మీడియా కాదు పెట్టేసి తీర్థం పుచ్చుకోవడం కూడా అయిపోయినట్టే. వాళ్ళు తీర్థం పుచ్చుకున్నారు. నెక్స్ట్ డే నేను ఆల్రెడీ జాయిన్ అయినట్టు పరిస్థితిలో వచ్చినాయి. మొత్తానికి ఐ జాయిన్ అండ్ ఆల్ దట్ ఈస్ ది రీజన్ వై సురక్షకు నేను ఉండలేకపోయాను. అది ఇప్పుడు కారణం. అది ఎందుకు మీరు అంత స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసరు తర్వాత లౌక్యంగా జాగ్రత్తగా ఎవరు ఏ పొజిషన్ ఎలా చెప్పాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ లా అబైడ్ బై ఉంటూ ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ మీరు జర్నీ చేశారు కదా అంతకాలం, సుదీర్ఘకాలం. అందరూ ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర, డీజీపీలు, మీ హెడ్స్ దగ్గర కూడా ఎందుకు మీరు చంద్రబాబు మాటలకు బెండ్ అయ్యారు, మీరు కన్విన్స్ అయ్యారు? బెండ్ కావటం అంటే కన్విన్స్ అయ్యారు టీడీపీ? కన్విన్స్ కాదు, ఆయన ఒక కోరిక అడిగాడు, రాజకీయాల్లో జరండి అన్నాడు. ఆల్ దట్ రాజకీయాల్లో నాకు ఉంటే బాగుంది. నాదేంటి రింగ్ సైడ్ సీటు, నాకు ఈ పదవి కోసం కాదు, కానీ నేను ఎక్కడ పదవి అడగలేక నేను త్రూఅవుట్ మై కెరియర్ అక్కడ 12 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నా, ఒక పదవి నేను అడిగింది లేదు, ఒక ఇది నేను అడిగింది లేదు. అక్కడ ఏంటంటే నాకు ఈ వ్యక్తుల యొక్క నేను ఒకటి గమనించానండి. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారండి, వాళ్ళ కుర్చీకి ఎసరు వస్తుందంటే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళ కుర్చీకి ఎసరు రానంత కాలం ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారండి. ఐఎమ్ టెలింగ్, ఆ యొక్క సిద్ధంగా ఉండేటువంటి నైజం చాలామంది ఆఫీసర్స్లో ఉండదు. వాళ్ళు ఎంతవరకు తన కుర్చీ బాగుంటుందా లేదా, ఇది ప్రతిదానికి క్వెరీలు వేయటమే సరిపోతుంది, అంతేగాని ఇది క్లియర్ చేద్దాం. అదే ఒక రాజకీయ నాయకుడు నేను దగ్గర నుంచి చూశాను. అదే అంతకుముందు నా దగ్గరికి సర్సరని వచ్చిన వాళ్ళే. అప్పుడు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎవరిని వచ్చి సార్ ఏమిటి సార్ ఇక్కడ మీరు జాయిన్ అంటే, ప్రొబేషనర్ అయ్యా, నేను రాజకీయాల్లో ప్రొబేషనర్ని, నన్ను మేము
ఉద్యోగంలో చేరినప్పుడు ప్రొబేషనర్కి ఎట్లా చూస్తారో నేను అంతే చూడండి అంటే నవ్వేవాళ్ళు. ఫ్రెష్ అనమాట. నాకు ఒకసారి రూమ్ గీమ్ ఇచ్చినా నేను కూర్చోలే అక్కడే. నేను ఒక లైబ్రరీ ఉండేది, అక్కడ కూర్చొని హాయి వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పి పెద్ద పెద్ద వాళ్ళంతా పేర్లు ఎందుకు లేండి, పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చునేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే ఇది వాళ్ళలో ఆ విజ్ఞత చూశాను నేను అది పోబట్టి. నేను ఏది అడగకపోయినా ఎందుకు సార్ అడగండి సార్ ఇస్తారని నేను అడగను. చివరికి నాకు అడగకుండా నేను చెప్తున్నాను, హృదయపూర్తిగా నేను చెప్తున్నాను. ఆయన రెండోసారి చంద్రబాబు గారు ఆయన అయినప్పుడు నేను అప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ని, వైస్ ప్రెసిడెంట్ని, తర్వాత హెచ్ఆర్డీకి ఇన్ఛార్జ్ని, ఇవన్నీ అయిన తర్వాత గెలిచిన తర్వాత పిలిచి మీరు నేను ఎట్లా నాకు తెలుస్తుందండి, మీకు ఏం కావాలి చెప్పండి అన్నాడు. నాకేం వద్దు సార్. ఎట్లండి ఇట్లాంటి ఒక కాగితం మీద రాయింది 1 2 3 4 అని. లేదు సార్ నాకు అవసరం లేదు. సరే పోనీ అంటే ఆయన అట్లా 2 3 సార్లు బలవంతం చేస్తే నేను ఒకటాను. సరే ఏం లేదు సార్, నేను రాజకీయ పోస్ట్ నాకేమొద్దు, నేను తెలంగాణ వాడిని, ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు, ఇప్పుడు ఆంధ్ర ఇది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పోలీసులకు సంబంధించిన వర్కే అది, పోలీసులకు ఇళ్ళకి కట్టించాలి, దాంట్లో నాకు అభిరుచి ఉంది సార్. అంతకుముందు నేను అందుట్లో నాకు కొంచెం అభినవేశం ఉంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో చైర్మన్కి ఇవ్వండి నాకు అంటే. పాపం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేసిన తర్వాత జాగ్రత్తగా చూసి నాకు అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు ఆయన చీఫ్ సెక్రటరీ, ఆయన ఏం చేసి మీరు వేశారండి ఆర్డర్, నేను పంపిస్తున్నాను లోపల, మళ్ళీ కాసేపటి తర్వాత ఏంటో అండి మళ్ళీ ఫైల్ వెనక్కి తెప్పించుకున్నారు. నేనేం మాట్లాడలేదు, సర్లేపోయాను. సడన్గా తర్వాత ఫైల్ వెనక్కి తెప్పించుకొని రాసింది ఏంటంటే విత్ క్యాబినెట్ ర్యాంక్ అని రాశాడు. నేను అడగలేదు, విత్ క్యాబినెట్ ర్యాంక్. ఆయనకు సడన్గా ఆయన రాశాడు, ఇట్లాంటి వాళ్ళు క్యాబినెట్ ర్యాంక్ ఇద్దాం అనుకున్నాడు. నేను నిజంగా క్యాబినెట్ ర్యాంక్ అని నాకు. సో మీరు కోరింది కాదు, అడిగింది కాదు అని అడిగారు, బలవంతంగా అన్నాడు కాబట్టి ఆ పోస్ట్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అన్నా కూడా నాకు వదిలేదు సార్. నేను ఇక్కడికి ఆయన కూడా వాళ్ళకి ఆయన కూడా ఒత్తిళ్ళు వస్తాయి. ఇప్పుడు నాకు అక్కడ కనపడ్డ వాళ్ళు కూడా సరదాగా నేను ఎవరు కాదు అక్కడ ఊరికి పదవులు ఏంటి సార్ ఇక్కడ మీకేం పని సార్ అనేవాడు. మీరు తెలంగాణ అంతకుముందు అదే దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరం కలిసి పనిచేసిన వాళ్ళు, చాలా సన్నిహితంగా ఉన్నవాడే. కాబట్టి ఇట్లాంటివి ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే మంచిగా దూరంగా ఉంటాయి హాయిగా. నాకు అందరూ మిత్రులే. 2014 కదా, 2014 తర్వాత 2016 దాకా ఉన్నాను, బయటకు వచ్చాం. ఈ 12 ఏళ్ళు మీరు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా, ఆఫీస్ రిటైర్ అయిన తర్వాత మీరు పొలిటికల్గా మీరు ఏం సాధించారు, ఏం ఉపయోగపడ్డారు? నేను సాధించింది ఏంటంటే నా జిల్లాకు సంబంధించినంత వరకు నేను ఏలు పెట్టకపోవటం. మీ ఖమ్మం జిల్లా. రెండోది వాళ్ళు ఏదైనా వర్క్ ఇచ్చి అక్కడ పోయి చేయమంటే చేయటం. చంద్రబాబు నాయుడు గారు అందరు కూర్చొని ఉన్నప్పుడు చాలామంది ఒత్తిడి పెరుగుతున్నది, ఆస్తి వివరాలన్నీ మనం ఇవ్వాలి అన్నప్పుడు ఆస్తి వివరాలు నా వైపు చూసి ఏమిటంటే నేను అన్నాను సార్, ప్రజల్లో ఒక మంచి మనకు రెస్పెక్ట్ కానీ వాళ్ళలో మనం అంటే కానీ ఇవ్వాలంటే అందరి ఆస్తులు, ఒక నాయకుల ఆస్తులు తెలిసి ఉంటాం చాలా మంచిది సార్, వాళ్ళు తెలుసుకుంటుంటారు ఇంత పెరిగింది అంత పెరిగిందని, అప్పుడు మనం ఇచ్చేద్దాం అన్నాడు. దాన్ని చాలామంది అపోజ్ చేశారని అక్కడ కూర్చున్న వాళ్ళంతా. పడలేదు ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళు అన్నాడు నా పక్క, నేను ఎక్కడ పోలీసు నుంచి వచ్చి ఇవన్నీ ఇట్లాంటివి అని చెబుతుంటారు. ఆయన చెబుతున్నా ఉండండి అని. నేను ఒక్కనే కాదండి, నా వైఫ్ది, నా పిల్లగాడిది, పుట్టిన పిల్లగాడిది కూడా నేను ఇచ్చేస్తాను. నేను ఇస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఓపెన్గా నేను అప్పటి నుంచి. అది నా వల్ల కాదు, ఆయన ఒక ఆలోచన చేసింది, ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీకు తెలుసుగా మధుసీన్ చంపారు కదా అనంతపూర్లో, ఆ జైల్లోనే ఓంప్రకాష్ అనేవాడు. వాళ్ళు అన్న తర్వాత అంత కూర్చొని ఉన్నారు. ఈయనకేంటి అంత చంద్రబాబు గారిని హెలికాప్టర్ పెట్టి ఆయన అక్కడికి వెళ్దామని పోయే లోపల నేను పోయాను. పోతే ఏంటి పోలీస్ ఆఫీసర్గా మీరు ఏమనుకున్నారు, యాజ్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్గా అంటే మీరు రాజకీయ నాయకుడిగా నాకు తెలియదు సార్, అవి పర్టికులర్స్ అని తెలియదు. కానీ ఎక్స్-సీఎం ఆయన ఎవరినో చంపినవాడు జైల్లో జరిగింది, అతన్ని అక్కడ చంపారు. దాంట్లో ఒక ఎక్స్-సీఎం చూడాల్సినటువంటి అవసరం ఉందో లేదో. ఎక్స్ అయ్యారు కదా, ఎక్స్ ఎప్పుడు అంటే అసలు చంపిన రవిని కదా, అప్పుడు రవీంద్ర ఓంప్రకాష్ ఒకసారి ఆలోచించాడు. ఆలోచించి మళ్ళీ అక్కడ అంతే, అక్కడ ఏంటి ప్రజల సమస్య మన బాగాలని ఎవరు అంటుంటారు కదా. నేనేం మాట్లాడి కూర్చున్నాను, చిన్నగా లౌడ్ పోయారు, 3 కూర్చున్నారు. బయటకు వచ్చి సీతారామరావు గారు మీరు ఏంటంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని మీరు ఎప్పుడు వేస్తుంటారు కదా సార్, అందులో అవును ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని అనుకున్నాను లోపల, మీరు వెళ్తారా అన్నాడు. మీరు చెప్తే వెళ్ళండి. నేను కొడిలి శివప్రసాద్, మన ఆయన నాగం జనార్దన్ రెడ్డి, ఇంకో అడ్వకేట్ కూడా ఉన్నాడు, ఆయన పోయాం, హెలికాప్టర్లో పోయాం. అక్కడికి బాగుంది
సరే లోపలికి పోగానే అక్కడ ఉన్నటువంటి జైలుకి సంబంధించిన అధికారులంతా ఓంప్రకాష్ ఉన్నారు చూడండి సార్ ఓంప్రకాష్ అరే మేము చూడటానికి వచ్చింది వద్దు సీన్ సావు ఓంప్రకాష్ నేను అన్నాను అక్కడికి పోయి ఓంప్రకాష్ అనేవాడు మనకేం సంబంధం వద్దులేంటి అని వీళ్ళకి చెప్పారు చెప్తే ఎవరో వీళ్ళకి నాయకులు వింటారు ఒకళ్ళు వద్దని ఒకళ్ళు ఇద్దని లోపలికి పోయారు వాడు ఓంప్రకాష్ సార్ ఆయన వచ్చారా సార్ మా ఊరి ఎవరే సార్ అన్నాడు వీళ్ళంతా వెళ్ళమా అది న్యూస్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కాదు పొలిటికల్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన అన్నారు ఇలా పాప నాగార్జున చెప్పాడు సార్ ఈ సార్ వద్దంటూనే ఉన్నాడు వాళ్ళు తను మా వాళ్ళే నేను చెప్పింది అదే కదా సార్ మీరు అని ఎందుకంటే ఈ రెండు ఊరిట్లో మనం చెప్పింది చేశారని కాదు బట్ ఒక్కొక్కప్పుడు ఆలోచించేటువంటి అవకాశాన్ని కూడా పక్క వాళ్ళు ఇవ్వరండి అది ఒక్కటి. సరే మామూలుగా ఇంటెలిజెన్స్ అంటారు కదా, ఇంటెలిజెన్స్ పెట్టుకుంటారు సీఎం, బాగా నమ్మకమైన విశ్వాసపాత్రలు పెట్టుకుంటారు. మొత్తం ఓవరాల్గా ఎలక్షన్ టైమేనే కాకుండా ఎలక్షన్ టైంలో తీసుకుంటారు. మిగతా 5 ఏళ్ళు కూడా వాళ్ళు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా. ఈ ఇంటెలిజెన్స్ నిజంగానే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుందంటారా? వెంగళరావు గారు నాతో అన్నాడు ఏమయ్యా మీరంతా నువ్వు ఆ విజయరామారావు మీరంతా కలిసి కాకమ్మ కబుర్లు అని చెప్తున్నారు చెట్టు కింద కూర్చొని రాసుకొని పోయి ఇప్పుడు ఎన్టీఆర్కి వాళ్ళకి అంటే మీకు చేసిన పనే ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు సార్ మీరు సీఎంగా ఉన్నప్పుడు చేసింది ఇప్పుడు అదే చేస్తున్నారు అని నవ్వుతూ అన్నాను. ఆయన నవ్వి అట్లా కాదు మాకన్నీ చాలా కాంగ్రెస్ వాళ్ళకి బోల్డ్ అని ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది అదంతా ఉన్నాం. ఒక్కటి ఏంటంటే ఏ అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా తనకు ఇష్టం లేని ఇన్ఫర్మేషన్ తీసుకోడండి. వినడానికి ఇష్టపడ్డ అయితే కొంతమంది ఇష్టం లేకపోయినా దాన్ని ఏ విధంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు సక్సెస్ అవుతారు. అటువంటి వాడే కదా, అటువంటి వాడే. వెంగళరావు గారికి అసలు ఆయన దీని మీద ఆధారపడలేదు. ఆయన ఇంటెలిజెన్స్ ఆయన అదే అన్నాడు. ఆయన అంటే అంత నేను ఏదో అన్నాను తది ఇప్పుడు ఎన్టీఆర్ అంటే కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన ఏంటంటే నిఘా వ్యవస్థ అంటే గూఢచారి వ్యవస్థ అక్కడ అన్ని అదే కొన్నాళ్ళైన తర్వాత ఆయన మామూలుగా తెలుసుకోగలిగాడు వెళ్ళేది. అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లుందంటే నీడ్ టు నో బేసిస్. అంత కూర్చున్నా కూడా నన్ను ఒక ఇంపార్టెంట్ సెన్సిటివ్ వర్క్ మీద పంపించినప్పుడు చీఫ్ కూర్చున్నప్పుడు మాది ఎప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళ తలుపులు వేసి ఉండవు, ఎప్పుడు ఓపెనే ఉంటాయి. టక్కనే వాళ్ళు వస్తారు ఇంపార్టెంట్ పర్సన్ రాగానే మేము ఎంత మాట మారుస్తామో తెలుసు. అప్పటిదాకా ఇది ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ ఏంటి సీతారామరావు అయితే అక్కడ అతను బస్ ఎక్కి వెళ్ళిపోయాడు అనమాట. అవును సార్ నేను ట్రైన్కి ఎక్కుతా అంటే బస్ ఎక్కి సంబంధం లేని సబ్జెక్ట్ ఆట మార్చేసాడు. అది చాలా నిష్ణాతులు అది అదే అది అక్కడ అందుట్లో ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే ఇంటెలిజెన్స్ సమాచారం ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు వాళ్ళు నెగిటివ్ తీసుకునే పరిస్థితి లేరు కాబట్టి మనకెందుకు కొంచెం చెప్పాలి లేదు చెప్తారు. ముఖ్యమంత్రికి చెబుతారు. 90% తీసుకుంటారా తీసుకోరా అనేది మనకు బయటికి తెలియదు. మాదంతా ఇప్పుడు నేనున్నాను అనుకోండి దీంట్లో కూర్చున్నప్పుడు ఆయనతోటి నేను మండల ఎలక్షన్స్లో ఆయనతోటి ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి నేను చెప్తున్నది వినేవాడు. నిర్ణయాల గురించి నేను పట్టించుకోపోయేవాడు. నాకెందుకు మనం చెప్పడం వరకు మనం ఇది ఒకసారి అడిగారు కాబట్టి తాడేపల్లిగూడెం ఉంది. తాడేపల్లిగూడెం బై ఎలక్షన్స్కి పోయిన తర్వాత అక్కడ ఉన్న మినిస్టర్స్ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బొంబాటు గెలుస్తాం సార్ అన్నాడు. నన్ను అడిగారు సార్ ఇన్ఫర్మేషన్ అట్లా లేదు సార్ అన్నాను. అక్కడ మినిస్టర్కి నా మీద కోపం వచ్చింది. వాడు అంతే అంటారు సార్ లక్ష అది చెప్పండి ఏంటని అంటే కష్టం సార్ అన్నాడు. అటనే గెలవలేదు. అటనే గుంటూరులో జడ్పీ చైర్మన్ అక్కడంటే అక్కడ ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అట్లా లేదు సార్ అంటే ఎన్టీఆర్ ఏమన్నట్లేదు సార్ ఆ వ్యక్తి పేరు చెప్పి క్యాండిడేట్ని గెలిచిన తర్వాత మీ ఇంట్లోనే భోజనం తర్వాత నేను కలిసినప్పుడు అంతెందుకు ఆయన 1989 ఎలక్షన్లో నేను డీసీపీగా ఉన్నప్పుడు అట్లా పోతూ అక్కడికి నాచారం పోతున్నప్పుడు నేను అక్కడ ఉంటే టక్కన నాకు ఫోన్ వచ్చింది. సార్ రమ్మంటున్నారు లోపల అంటే విశ్వామిత్ర షూటింగ్ జరుగుతుంది అక్కడ పోతే ఇది అని చూసి ఏం బ్రదర్ ఏమిటి అసలు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏంటంటే ఒకసారి నాకు చెప్పండి ఆయన నేను పోయి 3-4 రోజుల తర్వాత నేను అంతా గ్యాదర్ చేసుకొని పోయి కష్టం సార్ అన్నాను. ఏం మాట్లాడిందండి కోపం కూడా చేయలేదు నిజంగా. తర్వాత ఆయన నేను ఇంకా డీసీపీకి ఉన్నప్పుడు మళ్ళీ నేను రిటర్న్ వస్తుంటే జనార్దన్ రెడ్డి ఉన్నాడు చూసారా అతను ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ పాప ఆయన లేడు వాళ్ళ వర్కర్స్ అంతా పోతూ ఆయన హ్యాబిట్స్లో ఉండేవాడు సీఎం అప్పుడు సీఎం అక్కడ ఆయన
బోర్డు ఉంటే ఏంటి చీఫ్ మినిస్టర్ బోర్డు ఉంటే వీళ్ళు అందులో ఒక టీ షాప్లో పడేశారు. మా వాళ్ళు ఇన్స్పెక్టర్ దగ్గర పోయి నేను అక్కడికి పోయాను, ఆయన దగ్గర పోయి లోపలికి పోయాం ఇద్దాం అంతా. అంటే సార్ మీ బోర్డు తీసేసారు, మేము పెట్టాను సార్, పెట్టించాను సార్ అంటే, పదవి పోయిన ఆ బోర్డు ఏం చేస్తున్నాయి అని మీరు ఉండండి అన్నాడు. ఏమైంది సార్, యువర్ టోల్డ్ మీ కరెక్ట్లీ, యువర్ ప్రిడిక్షన్ హెస్ కమ్ కరెక్ట్ అని. చూడండి 89లో తెలుగుదేశం రాదు, ఎన్టీఆర్ ఓడిపోతున్నారు ముందే మీరు చెప్పేశారు. చెప్పడం అంటే నేను అంత మీరే ఓడిపోతాను ఇచ్చారు. నేను అన్నది కష్టం అనేది చాలండి. అదే అర్థం, ఇట్ ఎంప్లాయిస్ ఎవ్రీథింగ్ కదా. ఆయన చెప్పాడు అదే, వాట్ యూ హ్యావ్ టోల్డ్ ఈస్ కరెక్ట్. ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు సార్. చంద్రబాబుకు అప్పటికిప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా గమనించారు? లేను కదా అక్కడ, అంటే మామూలుగా తెలుస్తుంది 2016 నాకు. ఇప్పుడు ఈ మధ్యన శర్మ గారు పిలిచారు కాబట్టి నేను వచ్చే రాజకీయాలు మాట పూర్తిగా నేనేదో, నా పుస్తకాలు ఏదో, నా రాతలు ఏదో తప్ప బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిల్. అంటే ఈ 19-24 మధ్య కూడా మిమ్మల్ని పిలవలేదు చంద్రబాబు మళ్ళీ మిమ్మల్ని? పిలిచాడు. నేను అబద్ధం ఎందుకు చెప్పాలి, ఆయన గెలవక మునుపు పిలిచాడు, గెలిచిన తర్వాత కూడా పిలిచారు. కానీ సార్ ఇక నన్ను 19లో ఓడిపోయారు కదా, 19-24 మధ్య అంటున్నాను. 19-24 నేను అనేది ఏంటంటే అక్కడ పిలవటం అనేది నాకు నేను ఆయన చెప్పి వచ్చాను కదా ఆయన. అవును నేను చెప్పాను వచ్చి సార్ నేను ఏజ్ అంటే వేగే బాగున్నారు అన్నాడు. అట్లా కాదు సార్, నేను ఎందుకంటే ఒకసారి ఒక ప్రాంత పరంగా విభేదాలు వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటాం కానీ అక్కడ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాదు. ఆయన గెలిచిన తర్వాత కూడా నేను అంత మునుపు జస్ట్ కానీ నేను ఆయన ఆయన యాక్చువల్గా లాస్ట్ ఫేర్వెల్ లాగానే ఆయన అదే జస్ట్ 2016లో టక్కన ఆయన పాపం లేచి కాఫీ తాగుదామని ఎంత లేదు సార్, నేను బయట తాగి వచ్చాను సార్, థ్యాంక్స్ సార్, నేను దగ్గర తీసుకుని సార్ అంతే. సో మీరు పొలిటికల్గా క్లోజ్ చేసేసుకున్నారు 2016 తోటే మీరు 17 ఆయన పోస్ట్ ఇచ్చాడు కదా, 15-16కి అయిపోయింది, 16 ఎండిలో అయిపోయింది. ఆయన చెప్పాను కూడా నేను ఉంటలేదు సార్. సో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యవస్థల్లోకి వచ్చే వాళ్ళకి, సివిల్స్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళకి, కొత్త జనరేషన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇటువంటి వాతావరణంలో వాళ్ళు రావాలంటారా? సివిల్ సెలెక్ట్ చేసుకోవచ్చా, వేరే ఉద్యోగాలు చూసుకోవాలి? ఈ ఉద్యోగాల గురించి ఏమి చెడ్డ అభిప్రాయం పెట్టుకోవద్దండి. వ్యక్తులను బట్టి ఉద్యోగం ఉంటుందండి. ఏ ఉద్యోగమైనా అంతే, నీవు మంచిగా చేస్తే ఆ ఉద్యోగంలో రాణిస్తావు, నువ్వు చేయకపోతే ప్రలోభాల్లో పడితే నువ్వు నీ ఇష్టం అది. ఇప్పుడు యాక్చువల్గా లేడీస్కు చాలా మంచి టైం అండి ఇది. మన పిల్లలు కనుక ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కనుక దాంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సివిల్ సర్వెంట్స్గా మీరు స్వాగతిస్తారు? ఓ ష్యూర్. రెండోది ఏంటంటే మగపిల్లలు కూడా మీరేదో హడావుడి పడి పుస్తకాలు వేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని చదివి, నేను ఒక రాశాను కూడా, నాకు కొంతమంది వచ్చినప్పుడు మీరు కూడా చేసి అప్పుడు చేశారు కదా, పోటీ నీకే జయం నీదే, నేను రాసిన పుస్తకం పేరు పోటీ నీకే జయం నీదే, రెండో నీకే. పక్క వాళ్ళ మాట వినపడకూడదండి, వినకూడదు. నీకు తోచింది నువ్వు చదువు. 10 క్వశ్చన్లు ఉంటే 10లో 10 నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఈ 10లో ఈ 5కు నేను ప్రిపేర్ కావాలి, 5లో 3 తప్పకుండా వస్తాయి, ఆ 3 గచ్చనంగా రాయాలి. రాయడంలో వైవిధ్యంగా రాయాలి. అందరు రాసింది ఆయన చెట్లు నాటించాను అవి కాదు కావాల్సింది, చెట్లు ఎందుకు నాటించాడు అనేది చెప్పాలి. దాని తర్వాత మిగతా 2 ఏవో చేసి ఖచ్చితంగా పాస్ అవుతారండి. కష్టపడి ఏదో వాడు చెప్పాడు వీడు చెప్పాడు, ఉదయం పూట లేవాలి సాయంత్రం లేవాలి, ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పోవాలి, దానికి పోవాలి, దీనికి. మాలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి, మేము పల్లెటూరు నుంచి వచ్చాం, మాకు చెప్పింది. ఇప్పుడు పోలీసులు కొన్ని ఛాలెంజ్ చేయండి సార్. మెయిన్ పోలీస్ ఛాలెంజెస్ ఆర్ మెనీ. ఇప్పుడు నక్సలైట్ ఛాలెంజ్ దాదాపు కనుమరుగైంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్ అండి. ఇప్పుడు సైబర్ క్రైమ్ తోటి హాహాకారాలు పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అది కాస్త నేర్చుకొని వాళ్ళు కనుక అందులో నిష్ణాతులైతే మనల్ని నడి బజార్ మీద నిలబెడతారు. దాన్ని తప్పించుకోవడం కోసమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మాస్టరీ చేయడానికి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి చేయూతనివ్వాలి. ప్రభుత్వాలు ఏంటంటే ఓహో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మేము దానికి ఒక ప్రత్యేక విభాగం పెట్టాం, అది కాదు చేయాల్సింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దానికి తగ్గ రీతిలో ఒక సిస్టమేటిక్గా ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ దానికి తగ్గ రీతిలో దాన్ని ఎదుర్కోవడానికి తగ్గ ప్రణాళికలు రచించినప్పుడే సాధ్యపడుతుంది. సార్ తర్వాత ఇప్పుడు కార్పొరేట్ రంగం పెరిగింది, ఐటీ వస్తుంది, తర్వాత చాలా లొకరేటివ్ శాలరీస్, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఉన్నాయి.
ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఏదైనా కానీ ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్లో పాల్గొని లక్షల మంది రాసి సెలెక్ట్ అయ్యి వచ్చే ఒక పెద్ద హైయెస్ట్ సర్వీస్ అది. కానీ కంపారిటివ్గా సాఫ్ట్వేర్ మిగతా కార్పొరేట్ సెక్టర్ శాలరీ ప్యాకేజెస్తో పోల్చుకుంటే తక్కువే ఇది గవర్నమెంట్ వ్యవస్థలో. సో ఇక్కడ కూడా ఏమన్నారు, వీళ్ళ యొక్క సివిల్ సర్వెంట్స్ యొక్క పెంచాలంటారా స్కేల్స్? రెండు విషయాలు ఉన్నామండి. డబ్బు మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ కార్పొరేట్ వ్యవస్థలో వెళ్ళాలి. నాకు ఉద్యోగం నేను చేసే రీతిలో మంచి ఉద్యోగం చేస్తాను, ప్రజలకు దగ్గర కావాలనుకుంటే దీంట్లోకి రండి. ఇంట్లో ఉద్యోగం ఉండాలి, డబ్బు సంపాదించాలంటే వాళ్ళు దూరంగా, మనం దూరంగా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.